వందనాలు ప్రభా. దేవా నైనా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈ రాత్రికాల సమయంలో వరకుమారుని పాదాల దగ్గర రావడానికి మీరు ఇచ్చిన కృప కొరకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. దేవా నైనా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈ రెండో దినం కూడిక కొరకు దేవ మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా. మీకు వందనాలు మేము ప్రారంభిస్తూ ఉన్నాం ప్రభా. పరిశుద్ధాత్మ దైవమా దేవా నీకు వందనాలు. ప్రాంగణంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవా. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. దేవా నైనా మీ కార్యాలు దేవా నైనా మీ చిత్తం ప్రభా, మీ ఉద్దేశం తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మీ ప్రణాళికలు ప్రభా దేవి ప్రాంగణంలో నెరవేర్చబడినట్లు ప్రభా దేవా మీరు కృపనిమ్మని వేడుకుంటా ఉన్నాం ప్రభా. నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నీకు వందనాలు దేవ. ఈ మీటింగ్ని పూర్తిగా మీ పాదాలద్దు పెడతా ఉన్నాం ప్రభా. దేవా నీకు వందనాలు. మీరే ప్రభా దేవా నైనా నాయకుడిగా బోధకుడిగా ప్రభా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మీటింగ్ని మీరు నడిపించమని వేడుకుంటా ఉన్నాం ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నైనా నిన్న దినం మీరు చేసిన కార్యాల కొరకు వందనాలు, నీ వాక్కు కొరకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. దేవా నైనా ఈ దినం కూడా ప్రభా దేవా దేవా దేవానికి వందనాలు. మీ హృదయాన్ని మాకు తెలియచేయమని వేడుకుంటా ఉన్నాం ప్రభా. దేవా నైనా మీ హృదయాన్ని ప్రభా దేవా దేవ మీ హృదయంలో ఉన్న ఆలోచనలు, మీ హృదయంలో ఉన్న తలంపులు ప్రభా దేవ మా ఎదుట మీరు పెట్టమని వేడుకుంటా ఉన్నాం దేవా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. దేవ మీరు సహాయం చేయండి, మీరు సహాయం చేయండి నాయనా. దేవ మీరు కృపనిమ్మని వేడుకుంటా ఉన్నాం ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. దేవి ప్రాంగణంలో నీదికన అధికారం, నీదికన నిలబడి, నీదికన ఆధిపత్యము ఏది ఎంత మాత్రము పని చేయకున్నట్లు సహాయం చేయండి నాయనా. దేవ సంపూర్ణంగా మీ చిత్తం ప్రభా. దేవ సంపూర్ణంగా మీ ఏలుబడి నాయనా. దేవ సంపూర్ణంగా మీ ప్రభావం ప్రభా. దేవా నైనా సంపూర్ణంగా మీ నడిపింపు నా ప్రభా. దేవా దేవా నైనా ప్రవి ప్రాంగణంలో నెరవేర్చబడినట్లు మీరు సహాయం చేయండి దేవా. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. దేవా నైనా దేవా దేవా నైనా ఈ మైదానంలోనికి ప్రభా దేవా దేవా దేవదూతల పరిచర్య విడుదల చేయమని వేడుకుంటా ఉన్నాం ప్రభా. దేవా నైనా నేను ప్రాంగణం అంతటి పైన దేవదూతల పరిచర్య విడుదల చేయండి దేవా. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. దేవా సహాయం చేయని నాయనా. దేవా సహాయం చేయని నాయనా. దేవి ప్రాంగణంలో మేము మాత్రం మిమ్మల్ని ఆరాధించడం కాదు కానీ నాయనా దేవదూతలతో కలిసి మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేయండి ప్రభా. అటువంటి గొప్ప కార్యాలు నా తండ్రి నైనా ప్రభా ఈ ప్రాంతంలో మీరు జరిగించమని వేడుకుంటా ఉన్నాం ప్రభా. దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈ దినం మీ వాక్కు కొరకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. దేవా దేవా నైనా నైనా నీ వాక్కు విడుదలవుతా ఉండగానే నాయనా దేవా అనేక మంది జీవితాల్లో వెలుగులు కలగడానికి సహాయం చేయండి దేవా. దేవ అనేక మంది జీవితాల్లో ప్రభా నైనా నీ ప్రభావం దేవ, నీ మహిమ ప్రభా దేవ నైనా నైనా నీ కృప దేవ కూర్చున్నట్లుగా మీరు సహాయం చేయమని వేడుకుంటా ఉన్నాం ప్రభా. దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నేను మీ సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి నాయనా. దేవా నైనా ఈ దినం ప్రభా దేవ విత్తబడుతున్న వాక్యం ప్రభా దేవ మంచి నేల పండు విత్తనములుగా ప్రభా దేవా నైనా ప్రభా దేవ దేవ నైనా ప్రభా దేవ 30 60 100 ఫలించడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దైవమా మీరు సహాయం చేయమని వేడుకుంటా ఉన్నాం ప్రభా. దేవా నైనా 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 నీకు వందనాలు ప్రభా. దేవ ఈ ప్రాంగణంలో మీరు పని చేయకపోతే దేవా దేవ నైనా నైనా వ్యర్థం ప్రభా. దేవ దయచేసి దేవా మీరే పని చేయమని వేడుకుంటా ఉన్నాం, మీరే కార్యాలు జరిగించమని వేడుకుంటా ఉన్నాం ప్రభా. దేవ సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి. దేవి మీటింగ్కి ప్రభా విరుద్ధంగా రూపింపబడిన ప్రతి ఒక్క ఆయుధాన్ని యేసు నామమున లయపరుస్తా ఉన్నాం ప్రభా. పరిశుద్ధాత్ముడా దేవ మీరు కార్యం జరిగించండి నాయన, మీరు కార్యం జరిగించండి ప్రభా. దేవా నైనా నీ ప్రాంగణంలో వాడుతున్న ప్రతి వస్తువు కొరకు మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. పవర్ సిస్టమ్ కొరకు మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. దేవా నైనా 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 నీకు వందనాలు ప్రభా. దేవా దేవ మీ స్వాధీనపరచుకొని మీరు రక్తాన్ని ముద్రించండి నాయన. దేవా నేను వాయిద్యాలు వాయిస్తున్న వారి మీద ప్రభా, వాయిద్యాల మీద ప్రభా దేవా నైనా ప్రభా నైనా నీ సౌండ్ సిస్టమ్ మీద ప్రభా దేవా నైనా ఈ ప్రాంతంలో ప్రభు ఏ వస్తువులు వాడుతూ ఉన్నారు ప్రతి వస్తువు మీద దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. దేవా దేవ మీరు ముద్ర వేయండి,
మీ కృప విడుదల చేయండి, మీరు పరిశుద్ధపరచండి నాయన. నీకు వందనాలు. మీరు సహాయం చేయమని వేడుకుంటా ఉన్నాం ప్రభా. దేవనైనా మీరు సహాయం చేయమని వేడుకుంటా ఉన్నాం పరిశుద్ధాత్మ దైవమా. మీరు సహాయం చేయమని వేడుకుంటా ఉన్నాం పరిశుద్ధాత్ముడా. మీకు వందనాలు. సహాయం చేయమని కృప చూపించమని ప్రభా. దేవ మరొక్కసారి దేవా నాయన ప్రభా, మీటింగ్ అంతా మీ పాదాలద్ద పెడతా ఉన్నాను దేవా. మీరు ప్రారంభించే దేవుడు, మీరు కొనసాగించే దేవుడు, మీ నామ మహిమార్థమే మీరు ముగించే దేవుడు నాయన. నీకు వందనాలు. మీరు ప్రారంభించారు, మీరు కొనసాగిస్తూ ఉన్నారు దేవా. మీ చిత్తం నెరవేర్చండి దేవా. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. సహాయం చేయండి, గొప్ప కార్యాలు దేవా మేము చూచులాగన సహాయం చేయమని ప్రభా. వస్తున్న ప్రతి బిడ్డను మీరు తోడుగా ఉండండి ప్రభా. ప్రయాణాలన్నింటిలో మీరు సహాయం చేయండి. వాహనాలు మీ స్వాధీనపరచుకోండి దేవా. వాహనాల మీద వాహనాలు డ్రైవ్ చేస్తున్న వారి మీద, అందరి మీద ప్రభా. దేవా వస్తున్న వారి మీద ప్రభా నీ కృప, నీ కనికరం విడుదల చేయండి ప్రభా. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా సహాయం చేయండి. సహాయం చేయమని కృప చూపించమని ప్రభా. దేవ మీ సేవకుల ప్రయాణాలు మీరు తోడుగుండండి ప్రభా. దేవా నేను మంచిగా ప్రభా దేవ మా యొద్దకు వచ్చి ప్రభా దేవ నీ హృదయంలో ఉన్న మాటలు ప్రభా ఈ ప్రాంగణంలో వెత్తడానికి సహాయం చేయమని ప్రభా. కృప చూపించమని ప్రభా. ఇదని ప్రార్థన నిపాసనలు చేర్చుకోమని మా ప్రభువును మా పరిరక్షకుడు యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. క్రైస్ట్ కల్వరి కృపా ప్రార్థన మందిరాన్ని మీరు ఆశీర్వాదకరంగా ఉంచి ప్రతి ఏడాది ప్రభా మీ నామ మహిమ కొరకు ఈ ప్రాంతంలో జరిగిస్తున్నటువంటి స్వార్థ మహాసభలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము ప్రభా. ఈ ఏట కూడా ప్రభా బిడ్డలు ఎంతగానో పురికొల్పబడి ఈ ప్రాంతవాసుల రక్షణార్థమై 3 దినాలు సభలు ఏర్పాటు చేసుకోవడానికి మీరు ఎంతగానో కృపనిచ్చారు. అందును బట్టి వందనాలు. నిన్నటి దినం ఎంతో ఆశీర్వాదకరంగా జరిగించారు. 2వ రాత్రిలోనికి మమ్మలను ప్రవేశపెట్టినందుకు వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు తండ్రి. ఈ పరిచర్య వ్యాప్తి కొరకు ఈ సమయం ముందు మీ బిడ్డలు గుప్పులు విప్పుగా తండ్రి అర్పించబడిన ప్రతి కానుకను మీరు ఆశీర్వదించండి. మీ పరిచర్య కొరకు వాడుకోండి. గుప్పులు విప్పిన ప్రతి హస్తమును మీరు ఆశీర్వదించండి ప్రభువా. జరగనున్న కార్యక్రమాన్ని దీవెనకరంగా జరిగించండి. మరి విశేషంగా మీ సేవకులు మీ పక్షాన నిలబడుతున్నారు. బలపరిచి అభిషేకించి మాకందరికీ కావలసిన ఉన్నతమైన మీ ఉపదేశం మాకు అందించి మమ్మలను బలపరచుమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరితో దేవుడు మాట్లాడినట్లుగా ఈ రాత్రి మన హృదయములను మన మనసులను దేవుడు తృప్తిపరిచి ఈ రాత్రి తన వాక్కు చేత మనందరినీ స్పందించినట్లుగా అందరం కూడా దేవునికి స్తోత్రాలు అర్పించేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరం శబ్దమా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. సర్వోన్నతుడానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. సర్వశక్తిమంతుడానికి స్తుతి 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 స్తుతి. హల్లెలూయా హల్లెలూయా. అందరము కూడా మనసారా పరిశుద్ధాత్మదేవా ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నీ సన్నిధి నాతో ఉంచండి నాయన. పరిశుద్ధాత్మదేవా నీ సన్నిధి చేత నన్ను నింపండి తండ్రి. నీ దాసుల నోట నీ ఆత్మ నుంచి నీ దేవా నీ రాత్రి తండ్రి నాకు కావలసిన ఆత్మీయ ఆహారం అందించండి ప్రభా అంటూ. ఓ హల్లెలూయా హల్లెలూయా. అందరము కూడా ఈ ఆరాధనలో పాలు పొందుదాం. అందరూ కూడా ఈ ఆరాధనలో పాలు పొందుదాం. అందరం కూడా కలిసి ప్రభుని కనపడదాం. ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. అందరం చెప్తాం మరొకసారి. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే నీ
మహిమను ఎస్ లార్డ్ నా కంట పడగానే ఈ మౌదునో నేనే మౌదునో ఈ మౌదునో నేనే మౌదునో ఈ మౌదునో నేనే మౌదునో ఈ మౌదునో నేనే మౌదునో. చప్పలు కొడుతూ ఈ పరిశుద్ధ సహవాసములో ప్రభువా నీ సన్నిధిని ఆశ్రయించే సమయంలో నీ ఆనందముతోను ఆత్మీయ బలముతోను నన్ను నింపండి తండ్రి అంటూ ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి నీవిచ్చు బహుమతులునే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ ఏ మౌదునో నేనే మౌదు అందరం యేసయ్యా ఈ మౌదునో నేనే మౌదునో ఏ మౌదునో నేనే మౌదునో ఏ మౌదునో నేనే మౌదునో. థ్యాంక్ యూ లార్డ్. సన్నిధిలో సంతోషించడం, ఆయన నామాన్ని ఘనపరచడం, ఆయన సన్నిధిని సహవాసం కలిగి ఉండడం అది పరలోక భాగ్యమై ఉన్నది. ఇంత గొప్ప సమయాన్ని దేవుడు మనకిచ్చిన విధానాన్ని బట్టి పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన నిత్యయు ప్రశాంత వేళ పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన నిత్యయు ప్రశాంత వేళ ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి చెబుదాం ప్రభు సన్నిధిలో ఆరాధన స్తుతి మనసారా ప్రభు సన్నిధిలో ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉండగా పరిశుద్ధాత్మ సన్నిధి చేత మనమందరం కూడా నింపబడులాగున ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి యేసయ్యా ఆరాధన స్తుతి ఆరాధన 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 అందరం ప్రభు సన్నిధిలో మనసారా కలిసి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన యేసయ్యా 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 అందరం కూడా యేసయ్యా అంటూ
యేసయ్యా 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 యేసయ్యా. చెబుదామా మనసారా? యేసయ్య నామం పలుకుచుండగా, ఆయన నామాన్ని కనపరుస్తుండగా, ఆయన నామాన్ని స్తుతిస్తుండగా, ఆయన సన్నిధి వెళ్తే మనం అందరం కూడా నింపబడేలాగిన ఈ ప్రాంతం అంతా కూడా దేవుని ఆత్మ, దేవుని సన్నిధి సంచరించినట్లుగా. యేసయ్యా 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 యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా 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 యేసయ్యా. అందరూ రెండు చేతులు ఆకాశం ఎత్తి మనసారి చెప్దామా? యేసయ్యా 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 యేసయ్యా. అందరం కలిసి చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి కాల సమయంలో ఈ స్థలంలో చేరవచ్చిన మనం అందరం కూడా ఒక చిన్న ప్రార్థన. దేవా, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు కదా, నీ సన్నిధిలో ప్రభా నీ వాక్కు కొరకు నేను ఆశపడుతున్నాను నాయన. అయ్యా, నాతో మాట్లాడండి. నీ వాక్కునిచ్చి బాగు చేస్తానన్నారుగా, నీ వాక్కును పంపి బాగు చేస్తానన్నారుగా. దేవా, నీ దాసుల నోటనైనా నీ వాక్కునిచ్చి నా తండ్రి ప్రభా మా అందరితో మీరు మాట్లాడాడు తండ్రి, నీకు స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. వాక్య పరిచర్య కొరకు కేసీ మాన్యుల్ గారు ప్రార్థన చేస్తారు. అందరం కూడా ప్రార్థన లేకపోతాం. మహాగణుడా, మహోన్నతుడా, ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు, వందనాలు తండ్రి. మా ప్రియులు దైవజనులు సోహన్ రాజయ్య గారిని ప్రేమించి ఈ కాలనీకి పంపించి నశించుచున్న ఆత్మలకు సత్య సువార్త ప్రకటించడానికి మీరు ఏర్పాటు చేసిన సంకల్పాన్ని బట్టి స్తుతిస్తూ, సంఘ ఉజ్జీవ కుడికలలో నాయన 3 దినములు ఏర్పాటు చేసి రాత్రి సమయంలో నీ సేవకులు నిలవబెట్టి మీరు మాట్లాడారు. ఈ దినము కూడా చక్కని పాటల ద్వారా, దైవజనుల స్తుతి ఆరాధన ద్వారా నీ ప్రజల హృదయాలు కదిలించారు. అలాగే నీ సేవకుడు నీ పక్షంగా నిలవనై ఉండగా నీ లేఖనంలో ఉన్న మాటలు తేటపరచి వినగలిగినట్లు అర్థమగు రీతిలో నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మీ సేవకుని ఎత్తిపట్టండి. మా అందరికీ అవసరమైన మాటలు అందించండి. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ స్థలమును ఈ ప్రాంతమును మీ ఆధీనంలో తీసుకొని మీరు మహిమ పొందమని, అంతము వరకు కూడా మీ అధ్యక్షతన క్రమముగా మర్యాదగా జరిగించి మహిమను పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందామండి అందరం కూడా. దేవుని శ్రేష్ఠ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మహిమ ఘనత ప్రభావాలు పొందుటకు ఏకైక అర్హుడు యోగ్యుడైన త్రియేకగణ దేవునికి మీరు నేను కలిసి చప్పట్లు కొట్టి ప్రభువును గణపరుచుకుందాం. హల్లెలూయా. నీ మధ్యకి రాత్రి వేళ ప్రేమతో నన్ను ఆహ్వానించిన మరి యవనస్తులైన దేవుని దాసులు సోహన్ రాజయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు. ఎంతోమంది అభిషిక్తులైన దైవ సేవకులు ఈ స్థలంలో ఉండటం ఆశీర్వాదకరం. దైవజనులందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీకు, మరి సంగీత పరిచయ ద్వారా ప్రభువును గణపరుస్తున్న యవన బిడ్డలకు, పిఏ సిస్టర్ని ఆపరేట్ చేస్తున్న బిడ్డలకు, దూరశ్రవణ యంత్రం ద్వారా ఆయా స్థలాల్లో ఉండి రాత్రి మాటలు ఆలకిస్తున్న ఈ ప్రాంత ప్రియులకు,
ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో నిండు వందన వచనాలను శుభాలు తెలియజేస్తున్నాను. మిమ్మలను, మీ కుటుంబాలను, మీ ప్రాంతాలు, మీ సంఘాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మంటి మాతృడనైన నన్ను మరుగుపరిచి మహిమాన్వితులైన ప్రభువే ఈ రాత్రివేళ మీతో మాట్లాడునుగాక. ఈ సమయం మనకు దీవెనకరంగా, ప్రభువుకి మహిమకరంగా మార్చబడునుగాక. ఏ ఉద్దేశంతో దేవుని సేవకులు ఈ 3 దినాల కూడికలు ఏర్పాటు చేశారో ఉద్దేశం అంతటిని పరిశుద్ధాత్మ దేవుడు సఫలపరచునుగాక. ఎప్పుడుదా చెప్పిన వాక్యం అన్న చోటకు వెళ్ళినప్పుడు, ఎప్పుడుదాకైనా చెప్పండి పాస్టర్ గారు, ఏం పర్వాలేదు, కాకపోతే మీరు వెళ్ళిపోయేటప్పుడు కాస్త మమ్మల్ని నిద్రలేపెళ్ళమన్నారు వాళ్ళు. మీరు అలాగ లేరు, చూసి రమ్మంటే కాల్చి వచ్చారు, రకాల్లాగా ఉన్నారు, కొరమేళ్ళలో కొట్టుకుంటున్నారు. మీరంతా ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మలో తీవ్రత గలవారే ప్రభువుని మీరు సేవించుదురుగాక. ఒక ఆయన కొడుకు, ఒక కూతురు పుట్టిందట, గోపిక అని పేరు పెట్టాడు. మళ్ళా కూతురే పుట్టిందట, దీపిక అని పేరు పెట్టాడు. మళ్ళా కూతురే పుట్టిందట, జ్ఞాపిక అని పేరు పెట్టాడు, మీ పాస్టర్ గారి లాగా. కానీ ఆయన అక్కడ తాగల, మగపిల్లడి కోసం ఇంకా పట్టు వదల విక్రమార్కుల ప్రయత్నం చేస్తుంటే మళ్ళా ఆడపిల్ల పుట్టిందట. అప్పుడు స్నేహితుడు చెప్పాడట, ఒరేయ్ ఈ పాపకైనా ఆపిక అని పేరు పెట్టరా అన్నాడట. నన్ను ఇక ఆపిక అనకు మునిపే ఆపుతాను పెందలకడ. దేవుని వాక్యాన్ని విరివిగా, విస్తృతంగా, విస్తారంగా వినాలనే ఆశతో, ఆసక్తితో, తపనతో, తృష్ణతో, ఆకాంక్షతో, అపేక్షతో, అభిలాషతో కూడి వచ్చినట్లుగా మీ ముఖార విందాలు చూస్తుంటే సుస్పష్టంగా అర్థమవుతుంది. ఆశగల మీ ప్రాణాలను దేవుడు తన వాక్యం చేత తృప్తిపరచునుగాక. కీర్తన గ్రంథం 31వ కీర్తన 23వ చరణం. కీర్తన గ్రంథం 31వ కీర్తన 23వ చరణం చదువుకుందాం. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. చాలరా తల్లి, దేవుడు ఈ రాత్రివేళ మనందరి వినికిడిలో ఈ వాక్యమును ఆశీర్వదించుదురుగాక. ఎక్కడ చూసినా ప్రేమ 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 అనే మాటలు విరివిగా వినబడతాయి. పేపర్ చదువుతూ ఉంటే ప్రేమ, ఆటో ఎక్కి కూర్చుంటే ప్రేమను కూర్చున్న పాటలు, టీవీ పెడదామంటే ప్రేమ. పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఉన్నాయి, కానీ కొత్త నిబంధనలో 2 ఆజ్ఞలు. ఆ 2 ఆజ్ఞలు కూడా ప్రేమతోనే పొందుపరచబడ్డాయి. 1 దేవుణ్ణి ప్రేమించాలి, 2 నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ప్రేమంటూ లేకపోతే ఎన్నున్నా, ఏమున్నా, ఎంతున్నా, ఏదున్నా, ఎవరున్నా అంత వ్యర్థమే అన్నాడు పౌలు గారు కొరింథీ పత్రికలో. అసలు ఇంతకీ ప్రేమ అంటే ఏంటి? నువ్వేదో చెప్తావు, మేమేదో విందామని వస్తే మమ్మల్ని అడుగుతున్నావేంటి నువ్వు అన్నట్టు చూస్తున్నావు మీరంతా. వాట్ ఈజ్ ద రియల్ మీనింగ్ ఆఫ్ ద లవ్? సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అన్నారు. ఏమి చెప్పకుండా మీరు మిడిగుడ్లే చూడటం కన్నా తప్పో ఒప్పో ఏదో ఒకటి తెలిసింది చెప్పండి. ఏంటి ప్రేమ అంటే? నారు పోసినోడే నీరు పోస్తాడు, ప్రశ్న వేసినోడే సమాధానం కూడా చెప్తాడు. మనం మౌనంగా ఉంటే అడుక్కుని అయ్యగారు చెప్తారు లేరా అన్నట్టు కూర్చున్నారు మీరంతా. చెప్పరా? చెప్పకపోతే ఇలా అనండి, ప్రేమంటే ఏమిటో తెలియదేసయ్యా అనండి. నిన్న కానీ మొన్న కానీ కొంచెం ఎంగిలి పడ్డారమ్మా, బహు నీరసంగా మాట్లాడారమ్మా. తెలుగు మాటగా ప్రేమ అంటే ఏమిటో మాకు తెలియదేసయ్యా, మాకు తెలియపరచును ఆయన అని అడుగుదాం. ప్రేమంటే ఏమిటో తెలియదేసయ్యా, ప్రేమించమనే క్రొత్త ఆజ్ఞ ఇచ్చావయ్యా, నీ ప్రేమను నాలో పొయ్యేసయ్యా, నన్ను నీలాగే మార్చివెయ్యేసయ్యా, యేసయ్యా 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 యేసయ్యా. మా ఆయన అంటే నాకు చాలా ప్రేమ అండి, అందుకే చద్దన్నం అంతా ఆయనకే పెట్టేస్తా రోజు అందొక ఆవిడ. మా ఆవిడన్నా నాకు చాలా ప్రేమ అండి, తాగితే కొడతా తప్ప ఉట్టప్పుడు కొట్టనండి అన్నాడు ఆయన.
అందుకే ఒక సేవకుడు అన్నాడు, మాయలోకం మాయాలోకం ప్రేమకర్థం తెలియని లోకం అని రాశాడు. ఈ లోకానికి ప్రేమ అంటే ఏంటో అర్థం తెలియదు, పలకటం తప్ప. కానీ ప్రేమాస్వరూపుడైన ప్రేమాపూర్ణుడైన ప్రభు బిడ్డలమైన మనకి ప్రేమ అంటే ఏమిటో అంతో ఎంతో ఎంతో కొంత ఒక అవగాహన కలిగి ఉండటానికి ఈ రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. లేఖనాలలో దేవుడు ఏదైతే ప్రేమ అన్నాడో అది ప్రేమ. నీవు నేను ప్రేమ అన్నది ప్రేమ కాకపోవచ్చు. లేఖనాలన్నీ కూడా దేవుని ఆత్మావేశం చేత రాయబడ్డాయి తప్ప ఏ ఒక్క లేఖనము మనుషుని ఇచ్చుల నుంచి రాయబడింది కాదు. ప్రేమ అంటే ఒక మాట కాదు, ఒక గుణం కాదు, అనేక గుణగణాల సమ్మిళితం ప్రేమ అంటే. పసుపు చందనం ఈ రెండు కలిస్తే సంతూర్ సబ్బు, రంగు రుచి చిక్కదనం ఈ మూడు కలిస్తే 3 రోజెస్ టీ. అలాగే ప్రేమ కూడా ఒకటి కాదనమాట. అయ్యగారు మీటింగ్ పెడదాం అనుకున్నారు, వర్తమానికులను పిలిచారు, సింగర్స్ని పిలుస్తారు, సంగీత పరిచర్య చేసే బిడ్డలను ఆహ్వానిస్తారు, పాంప్లెట్లు వేయించుతారు, లైటింగ్ సిస్టమ్, మైక్ సిస్టమ్, పరదాలు, కుర్చీలు, స్టేజీ ఇవన్నీ కలిపి ఒక పేరు పెట్టారు మీటింగు అని. ఐ మీన్ అలాగే ప్రేమ అనేది కూడా ఆ మాటలో అనేకమైన గుణగణాలు సమ్మిళితం అయి ఉంటాయి. పెళ్లి చూపులకి వెళ్ళాం అనుకోండి, ఎంతమంది వెళ్తారు ఇక్కడ పెళ్లి చూపులకి? ఓ 10 మంది అంతేకమ్మా సుమారుగా. అదే పెళ్ళి అయితే 100 మంది 200 మంది వెళ్తారు. పెళ్లి చూపులకు రాని వాళ్ళు ఇంటికాడ ఉన్న వాళ్ళు అడుగుతారు, పాప ఎలా ఉంది పెళ్లి కూతురు అని. బాగుంది అంటాం, బాగాలేదంటాం, పర్వాలేదు అంటాం. అయినంత మాత్రాన్ని ఊరుకోరు, గుచ్చి గుచ్చి నొక్కి నొక్కి అడుగుతారు ఎలా ఉంది ఎంతకీ అని. అప్పుడు మనం చెప్పడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అదే మన సంఘంలో రూతి లేదు, ఆ ఎత్తు ఉంటుంది. మన సంఘంలో ప్రిస్కిలా లేదు, ఆ లావు ఉంటుంది. మన సంఘంలో మేరీ లేదు, ఆ రంగు ఉంటుంది. మరి మన సంఘంలో రెబుకా లేదు అని ఆ తీరు ఉంటుంది, ఆ లావు ఉంటుంది, ఆ ఎత్తు ఉంటుంది, ఆ రంగు ఉంటుంది అని చెప్తే పెళ్లి చూపులకు రాని వాళ్ళు కూడా పెళ్లి కూతురు ఎలా ఉంటుందో అంతో ఎంతో ఎంతో కొంత ఒక అవగాహన కలిగి ఉండటానికి ఆస్కారం ఉంటుంది. అవునంటారా కాదంటారా? అలాగే ప్రేమను గూర్చి కూడా దేవుని పిల్లరా మనం ఆశాంతం చెప్పడం ధ్యానించడం సాధ్యమయ్యే విషయం కాదు. కానీ మనం కొంచెం విశ్లేషించి విపులీకరించి వివరించి దేవుని వాక్యపు ఆధారంతో మనం ధ్యానించగలిగితే ఓహో ప్రేమ అంటే ఇది కాబోలు అని ఒక అవగాహన కలిగి ఉండటానికి ఈ రాత్రి వేళ మనమంతా పరిశుద్ధాత్మ సహాయంతో పూనుకుందాం. దేవుడు అన్నాడు, అబ్రహామా నీ ఒక్కగానొక్క కుమారుడైనటువంటి ఇస్సాకును నీవు ప్రేమిస్తూ ఉన్న నీ కుమారుడైన ఇస్సాకును అన్నాడు. అక్కడ ఆదికాండం 22లో ఏమన్నాడంటే నువ్వు ప్రేమిస్తున్నావు అని నొక్కి మాట్లాడాడు. ఒకవేళ దేవుడు అనుకున్నాడు నాకన్నా అసలు ఎక్కువగా కొడుకునే ప్రేమిస్తున్నాడేమో అని ఒక డౌట్ కూడా దేవునికి వచ్చి ఉంటుంది ఆ మాట మాట్లాడటంలో. నన్ను ప్రేమించే నీవు ఈ కొడుకు వచ్చిన తర్వాత నన్ను కూడా నీ కొడుకు ప్రేమ డామినేట్ చేసేసిందేమో నా ప్రేమను అన్నట్లుగా దేవుడు ఒక పరీక్ష పెడదాం అనుకున్నాడు. దేవుడు ఎవరిని శోధించడు, కానీ పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో మనం నెగ్గగలిగితే అద్భుతమైన ఆశీర్వాదాలు విజయాలు మనం సొంతం చేసుకుంటాం. హల్లెలూయా. నువ్వు ప్రేమిస్తున్న నీ కుమారుడైన ఇస్సాకును నాకు తీసుకుని వచ్చి మోరియా పర్వతం బలిగా ఇమ్మని ఆయన ఆజ్ఞాపించారు. ఏం చూసి దేవుడు ఇస్సాకును నువ్వు ప్రేమిస్తున్నావు అని అబ్రహాముతో అన్నారు అంటే, ఇస్సాకు పాలు విడిచిన దినమున అబ్రహాము ఒక గొప్ప విందు చేశాడండి. బైబిల్ చెప్తుంది ఒక గొప్ప విందు చేశాడని. అంటే ప్రేమిస్తున్న వ్యక్తుల కొరకు మనము అల్పమైనవి స్వల్పమైనవి చేసి చేతులు దులుపుకోలేము. శక్తికి మించి, స్థాయికి మించి, స్తోమతకి మించి గొప్ప కార్యాలు చేస్తాం. అది ప్రేమకు ఒక గుర్తు, రుజువు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు? ఏమి చేయకపోతే ప్రేమ కాదు అది. తన కుమారుణ్ణి మనకు అనుగ్రహించారు ఆయన. క్రీస్తు యేసు మనల్ని ప్రేమించి ఏం చేశారు? ఆయన తన్ను తాను మన కొరకు బలిగాను అర్పణగాను అర్పించుకున్నారు. ప్రేమించి ఫుల్ స్టాప్ కాదు, ప్రేమించి కామా, ప్రేమించి నెక్స్ట్ ఏంటి? ఏమీ లేదు, ప్రేమ కాదు అది. ఒక గొప్ప విందు చేశాడట. నీవు దేవుని కొరకు ప్రేమిస్తే దేవుని కొరకు ఏమైనా గొప్ప కార్యాలు చేసావా? నీ జీవితంలో 1, 2, 3 ఏమైనా మచ్చుకున్నాయా? సాధు సుందర్ సింగ్ గారు యవ్వన కాలంలో రక్షింపబడ్డారు. వాళ్ళ మేనమామ తీసుకుని వెళ్ళి, సుందర్ నాకు ఒక్కతే కూతురు, చిన్నప్పటి నుంచి మేనల్లుడు వేరే నీకు ఇచ్చి పెళ్లి చేయాలని
ఈ ఐశ్వర్యం అంతా మీరు అనుభవిస్తూ హాయిగా బ్రతుకుతుంటే నా శేష జీవితాన్ని సంతోషంగా గడపాలని కలలుగంటూ ఉంటే, నువ్వు యేసు ప్రభుని ప్రేమిస్తున్నాను, ఆయన కోసం బ్రతుకుతానంటున్నావు, నా మాటినయ్యా ఆయన ఇడిచిపెట్టు, నా కూతురు చేయిపట్టు అని మేనల్లుడిని అడిగాడు ఆయన మేనమామ. అప్పుడు ఆయన అన్నారు, మామయ్య శ్వాస తీసుకోవటమైనా మానగలనేమో, కానీ క్రీస్తేసు వారిని ప్రేమించడం నేను మానలేను, నా వల్ల కాదు మామయ్య అన్నారు ఆయన. మీరు ప్రయత్నిస్తున్న వినియోగదారులు ప్రస్తుతం ఏమీ స్పందించడం లేదు. స్తోత్రం కానీ, హల్లెలూయా కానీ, ఆమెను కానీ, చప్పట్లు కానీ, ఏదో ఒకటి, అయ్యా మేము విన్నామయ్యా, మాకు అర్థమవుతుంది అయ్యా, మేము బతికే ఉన్నామయ్యా, రుజువు కానీ, ఆనవాళ్ళు కానీ, గుర్తు కానీ, ఏదైనా చిన్న ఎవిడెన్స్ నాకు ఇవ్వాలిగమ్మా. ఎట్టగొట్టారు చెప్పనమ్మా నేను. ఈ దీపావళి పండుగకి తపాసులు దండ తడిసిపోతే నమ్ముకుంటే ఆ దండ మొత్తంలో ఎక్కడో అక్కడొకటి మోగుద్ది, తుసుకు తుసుకు తుప్పుకు తుప్పుకు అని. అలా ఇంత పెద్ద దండేళ్ళ మీరు కూర్చొని ఎక్కడన్నా ఒకరు, అది కూడా శబ్దం అన్నట్టు బాధపడుతున్నాడు, రాయి గారు కొట్టబోతే అన్నట్టుగా అట్లా కొట్టారమ్మ. గట్టిగా ఒకసారి కొట్టండి. అమ్మ పెరుగులో కొంచెం ఉప్పు వేయండమ్మా అంటే కొద్దిగా అర స్పూన్ వేయాలమ్మా. వేయమన్నాడు కదా అని చెప్పి గరిటెడైతే అట్ట, కొట్టమన్నాడు కదా చెప్పేసి ఆకుండా కొడితే మరి వాక్యం ఇప్పుడు ధ్యానం చేద్దాం, కొట్టాలి కానీ ఇక ఆకుండా అదే పని కొడితే ఎట్లాగమ్మా. గమనించండి దేవుని పిల్లలారా, యేసు ప్రభువుని ప్రేమించడం మానేమంటే అది మాత్రం నా వల్ల కాదు మామయ్య. కులాన్ని విడిచిపెట్టాడు, బంధుత్వాన్ని విడిచిపెట్టాడు, ఐశ్వర్యాన్ని విడిచిపెట్టాడు, చిన్ననాటి నుంచి అనుకుంటున్నటువంటి తన మరదల్ని విడిచిపెట్టాడు. ఆయన ప్రభు పట్ల తనకున్నటువంటి ఆ ప్రేమను తన క్రియల ద్వారా వెల్లడి చేశాడు. మాట చేత, నాలుగు చేత కాదు, క్రియ చేత, సత్యము చేతే మనము దేవుణ్ణి ప్రేమించబద్దులమై ఉన్నామన్నారు యోహాను భక్తుడు. మాటల తేటలు మా ఇంట్లో, మాపుడి భోజనం మా ఇంట్లోనా? రండి అయితే వెళ్దాం మీటింగ్ అయ్యాక. రోజు ఒక ఆయన అపార్ట్మెంట్కి వెళ్తున్నాడట. అమ్మ మీ ఇంట్లో కులాసానా, మీ ఇంట్లో అందరూ క్షేమంగా ఉన్నారని అడుగుతున్నాడట. ఓ రోజు అందరూ కలిసి అపార్ట్మెంట్లో ఆడవాళ్ళందరూ కలిసి అడిగారు, అయ్యా మీరు రోజు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు, అసలు ఏంటి, మీరు ఏం చేస్తారు, మీ పేరేంటి, మీ కథా కామా మిషన్ అడిగితే ఆయన అన్నట్టు, నేనమ్మా సమాధి పెట్టెలు తయారు చేసుకుని బతుకుతూ ఉంటానమ్మా అన్నాడట. బాగున్నారా, కులాసానా, క్షేమమా అని ఎందుకు అడుగుతున్నాడు? ప్రేమ కాదనమాట, తన స్వార్థం కోసం, తన స్వలాభం కోసం, తన స్వప్రయోజనం కోసం. ప్రేమ స్వప్రయోజనం గురించి ఆలోచించేది ఎప్పుడు. ప్రేమ స్వార్థంగా ఉండదు, ఉంటే అది ప్రేమ కాదు. దేవుని పిల్లలారా, ఈ రాత్రి వేళ అబ్రహాము ఇస్సాకును ప్రేమించాడని దేవుడు ఎందుకు అంటున్నాడంటే, ఇస్సాకు కొరకు అబ్రహాము తన భార్యని విడిచిపెట్టేశాడు. ఇస్సాకు కొరకు అబ్రహాము తన కుమారుడైన ఇస్మాయిల్ని విడిచిపెట్టాడు, భార్య అయిన హాగర్ని విడిచిపెట్టేశాడు. ప్రేమ విడిచిపెడుతుంది. 24 పెద్దలతో, 4 జీవులతో, వేవేల దూతగణములతో, కెరూబు శరాపులపై ఆసీనుడయ్యుండి నిరంతరము పరిశుద్ధుడు పరిశుద్ధులనుచు గాన ప్రతి గానముల చేత కీర్తింపబడుతున్న, పగడబడుతున్న సర్వోన్నతమైన స్థానాన్ని మనల్ని ప్రేమించి మన ప్రభు విడిచిపెట్టేశారండి. ప్రభువా మేము సమస్తమును విడిచిపెట్టి మేము వెంబడిస్తున్నాం నాయన, మాకేమి దొరుకును తండ్రి అని అడిగాడు పేతురు గారు యేసు ప్రభువారిని. ఇశ్రాయేలు 12 గోత్రాల వరకు తీర్పు తీర్చే అధికారము, ఆధిపత్యము, సార్వభౌమత్వము మీకు దొరుకుని, వీటన్నిటితో పాటుగా నిత్య జీవము కూడా మీకు దొరుకునని చెప్పారు యేసు ప్రభువారు. ఎందుకంటే మీరు సమస్తమును విడిచిపెట్టేసి నన్ను వెంబడిస్తున్నారు. ఎవడైనా నన్ను వెంబడింప గోరిన ఎడల తాను ఉపేక్షించుకుని నన్ను వెంబడించాలి. మీకు నచ్చినట్టుగా, మీకు తోచినట్లుగా వెంబడిస్తే సరిపోతుందని ప్రభు చెప్పలా, వెంబడించక పద్ధతి చెప్పాడు ఆయన. అయ్యా మేము సమస్తాన్ని విడిచిపెట్టుకుని మిమ్మల్ని మేము వెంబడిస్తున్నాం నాయన అని. అది మన దేవుని కోసం ఏం విడిచిపెట్టాం ప్రేమిస్తే? అమ్మా మీలో ఎవరికైనా 3,000 రూపాయలు పెన్షన్ వస్తే వాళ్ళు మాత్రం స్టాండ్ వేసుకోవచ్చు, నేనేమన్నా వేసుకోవచ్చు, 2 వేసుకోవచ్చు, అవసరమైతే కాళ్ళు కూడా జాపుకోవచ్చు. పెన్షన్ వచ్చేవాళ్ళు చూసి నేను వెళ్ళమ్మా, మీరు రావటమే ఎక్కువ. కానీ మిగిలిన వాళ్ళు కొంచెం నిటారుగా కూర్చోండి. 60 దాటిన వాళ్ళు, 60 లోపు ఉన్న వాళ్ళంతా బాసిపెట్లు వేసుకోండి. నిద్ర ఏమైనా వస్తే నన్ను అప్పుడు అడగండి, మీకు నిద్ర రాదు ఆ భంగిమలో కూర్చుంటే. దేవుణ్ణి మనం ప్రేమిస్తే నిజమైతే దేవుని కోసం ఏం విడిచిపెట్టాం?
ప్రభు మన కోసం విడిచిపెట్టాడు. ప్రభు మన కోసం గొప్ప కార్యాలు చేశాడు. అబ్రహాము తన కుమారుని ప్రేమించి గొప్ప కార్యాలు చేశాడు. అబ్రహాం తన కుమారుని ప్రేమించి తన భార్య బిడ్డను కూడా విడిచిపెట్టేశాడు. తల్లినైనా, తననైనా, అన్నదమ్ములైనా, ఆస్తిపాసులైనా, ఎవరినైనా, దేనినైనా, ఎంతైనా, ఏమైనా, ఏదైనా నా నామము నిమిత్తమే విడిచిపెట్టుకోకపోతే మీరు నాకు శిష్యులు కాలేరు, నా రాజ్యానికి వారసులు కూడా కాలేరని నిస్సందేహంగా, నీ సంకోచంగా, నిర్మొహమాటంగా, కరాకటంగా తేల్చి చెప్పేశారు యేసుప్రభు వారు. విడిచిపెట్టని వాడు నా రాజ్యానికి వారసుడు కాలేడు. ఒక ఆవిడ వచ్చి ప్రార్థన చేస్తుంది, ప్రభువా పక్కనే డాక్టర్ బాబుని కల్పిస్తాను ఆయన, వాళ్ళిద్దరు వేరువేరుగా ఉంటే అన్నందరి బుద్ధి అవట్లేదు అయ్యా, వేదనగా ఉంది మనసంతా. సమాధానానికి కర్తవు తండ్రి యెహోవానికి అసాధ్యమైన కార్యం ఏముంది నాయన? హృదయం నిండి ఉన్న దాన్ని బట్టే నోరు కూడా మాట్లాడద్ది. అమ్మ ఆ టీవీ ముందు కూర్చుని అవన్నీ ఆ చెత్త చెదారం అంతా చూసి చూసి బాగా వంట పెట్టించుకుని ఆ హృదయంలో పెట్టుకుని ఇక్కడికి వచ్చి అదే ప్రార్థన చేస్తుంది ఆవిడ. ఎవడైనా లోకాన్ని ప్రేమిస్తే వానిలో దేవుని ప్రేమ ఉండదు. ఒక వరలో 2 కత్తులు ఏమడవు. అమ్మ నా వైపు చూడండి. సొలొమోను గారి దగ్గరికి 2 తల్లులు వెళ్ళారు. అయ్యా నా బిడ్డ నా బిడ్డ అంటే గొడవ ఎందుకులేమ్మా అని ఎవరు అక్కడ ఈ బిడ్డను 2 ముక్కలు చేసి 2 మొక్క ఇచ్చారు పట్టుకుపోతున్నారని. కన్న తల్లి పేగులు తరుక్కుపోయింది. అయ్యా రాజా వద్దయ్యా, ఇస్తే నాకు ఇప్పించండి, లేకపోతే ఆమెకి ఇచ్చేసేయండి బిడ్డని, కానీ 2 ముక్కలు మాత్రం చేయొద్దు నాయనా అని బ్రతిమలాడుకుంది. యేసు ప్రభు వారి కన్నతల్లి కన్నా ప్రేమ గలవాడు. మీ పూర్ణ హృదయాన్ని, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో మీరు నన్ను ప్రేమించదలుచుకుంటే ప్రేమించండి, లేనట్లయితే చల్లగానైనా ఉండండి. అంతేగాని మేము లోకాన్ని ప్రేమిస్తాము, దేవుణ్ణి ప్రేమిస్తాము, రెండింటినీ ప్రేమించేంత విశాలమైన హృదయం దేవుడు ఎవరికి ఇవ్వలా. ఏదో ఒకటే, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్, ద క్రాస్ బిఫోర్ మీ, ద వైల్డ్ బిహైండ్ మీ. నేను యేసునే ప్రేమిస్తాను, యేసునే వెంబడిస్తాను, యేసునే అనుసరిస్తాను. లోకాన్ని ప్రేమించిన ఒక నిర్ణయానికి నువ్వు తీసుకోగలిగితే దేవుని పిల్లలారా, దేవుని దగ్గర నుంచి అద్భుతమైన ఆశ్చర్యమైన కృపా కార్యాలు అడుగడుగున అనుదినము నీవు నేను అనుభవిస్తావు అనటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికి కర్తలుగా చేసేస్తాను, అడుక్కు తినే వాళ్ళు కొంచెం తలగా ఉంచుతాను, పైవారుగా ఉంచుతాను. నా వైపు చూడండి అమ్మా. చూడబుద్ధి అవ్వట్లేదా? ఎవర్రా చూడబుద్ధి అవ్వట్లేదు? అప్పుడే 10 నిమిషాలు కూడా అవ్వలేదు. మరి అంత రోతగా ఉందంటారా నా మొహం మీకు? ఉంటే మాత్రం తన మొహాన కడుపులో దాచుకోరు మీరు. ఇంకో గంట సేపు చూడాలి నా మొహం. ఆమేన్, ఆమేనా? ప్రేమంటూ ఉంటే విడిచిపెడతావుగా ప్రభు కోసం. ఏం విడిచిపెట్టావు? ఏం విడిచిపెట్టి ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, నిన్ను ప్రేమించబట్టే వీటిని విడిచిపెట్టాను, వీళ్ళని విడిచిపెట్టానయ్యా అంటానికి ఒక రుజువు ఏమన్నా మన జీవితాల్లో ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా? తండ్రితో సమానముగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టేశాడు ఆయన. నిత్యము స్తుతింపబడే ఆ సర్వోన్నతమైనటువంటి స్థలాన్ని విడిచిపెట్టేశాడు ఆయన. నీ కొరకు ఎన్నో విడిచిపెట్టుకుని వచ్చాడు ఆయన. ఆయన అలాగున నీ పట్ల ఉన్న ప్రేమను వెల్లడి చేశాడు ఆయన. మరి దేవుని కొరకు నీవు నేను ఏం విడిచిపెట్టాం? హల్లెలూయా. సంఘంలో సహోదరు ఉంది భారతి అని, వాళ్ళ మేనమామ కొడుకు వచ్చి నేను చేసుకుంటాను మావయ్య అన్నాడు. ఎండి డాక్టరు. భారతిని రూపాయి కట్నం లేకుండా చేసుకుంటాను అన్నాడు. వీళ్ళంతా ఎగిరి గంతేశారు ఇంట్లో వాళ్ళు. అబ్బా ఎండి డాక్టరు కోట్లు కట్నం ఇస్తానంటే వచ్చి రూపాయి కట్నం లేకుండా చేసుకుంటా అంటున్నాడు చుట్టరికాన్ని బట్టి అని. అయితే ఆ పాప అంది, బావా మీ దగ్గర చదువు ఉంది, డబ్బు ఉంది, అందం ఉంది, అన్నీ ఉన్నాయి, పేరు గౌరవం ఘనత అన్నీ ఉన్నాయి, కానీ క్రీస్తు లేడుగా. క్రీస్తు యేసు రక్తంతో మీరు కడగబడిన వారు కాదుగా, రక్షణ పొందలేదు కదా మీరు, మీ కుటుంబం. మా నాన్నగారు ఆటో డ్రైవర్కి ఇచ్చినా చేసుకుంటాను, సైకిల్ మెకానిక్ ఇచ్చినా చేసుకుంటాను, కానీ రక్షణ లేని వ్యక్తిని మాత్రం నేను చచ్చినా చేసుకుని బావ అందండి. ఆమె ఏం విడిచిపెట్టిందో చూడండి. ఒకడు నన్ను ప్రేమిస్తే వాడు నా ఆజ్ఞలను గైకుంటాడు. నా ఆజ్ఞలను గైకొనటమే నన్ను ప్రేమించటం అంటే. మిగిలిన వాళ్ళు అంటున్నారు ఏమో ఆయనే మారుతాడేమో, ఏ పుట్లో ఏ పాము ఉందో కొంతకాలానికి ఆయనే మారుతాడేమో, అందుకే దేవుడు పంపించాడేమో. రూపాయి కట్టం లేకుండా మంచి సంబంధం వస్తుంటే అయిన సంబంధం నువ్వు కాదంటావేంటి పిచ్చిదానిలాగా అంటున్నారు వాళ్ళు. ఒక ఆవిడ ప్రార్థన చేస్తున్నట, అయ్యా ఆయనేమో ఆఫీస్కి వెళ్ళిపోయారు, అబ్బాయి ఏమో కాలేజీకి వెళ్ళిపోయాడు, ఎప్పుడు రాని చుట్టాలు వచ్చారు ఇంటికి, వాళ్ళకి కాయగూరలు వేసేం భోజనం పెట్టిన ప్రభా, ఏమంత మర్యాద. అలాగని వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి నేనేం మాంసం మార్కెట్కి వెళ్ళనయ్యా.
నువ్వే నాకు సహాయం చేయ ప్రభు అని ప్రార్థన చేస్తుంటే ఎప్పుడు రాలేదట. పక్కింటోడు కోడి పుంజి వచ్చి కో 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 అని లేపుతుందట. ఏమండి, అట్లాంటి పనులు జరిగితే దేవుడు చేసినట్టేనా? పొరుగువానిది ఏది ఆశించకూడదని చెప్పిన దేవుడు పొరుగువాని కోని పంపిస్తాను నీ దగ్గరికి. నేను ప్రార్థన చేస్తుంటే కోడి వచ్చింది, ఇది దేవుని చిత్తం అంటే ఎట్లా? పెళ్లి కోసం నువ్వు ప్రార్థన చేస్తుంటే ఆ రక్షణ లేని వ్యక్తి వచ్చి అయ్యా నేను రూపాయి కట్నం చేసుకున్నానంటే నీ యొక్క పవిత్రతను, నీ సరళతలో నుంచి నిన్ను తప్పించడం కొరకు అపవాది తంత్రం అని నువ్వు గుర్తించొద్దు. ఏమో ఆయన మారిపోతాడేమో అంటున్నారు వాళ్ళు. ఈ చిన్నపిల్ల మాత్రం నిలబడింది, నాకు అక్కర్లేదు, ఐశ్వర్యం నాకు అక్కర్లేదు, సుఖభోగాలు నాకు అక్కర్లేదు, విలాసవంతమైన జీవితం నాకు అక్కర్లేదు, గౌరవం, ఘనత, కీర్తి, ఖ్యాతి సమాజంలో నాకేమీ అక్కర్లేదు, కానీ నేను ఆ దేవుని మాట నేను మీరలేను. ఎద్దుకు జబ్బు చేసిందటండి. రైతు సోదరుడు గొట్టం పెట్టి ఆ ఎద్దుకు మందు పోస్తున్నాడట. అది తాగట్లా, మారాన్ చేస్తుంది అని ఊతున్నాడట. ఆ గొట్టంలో ఉన్న మందు ఎట్టగానే రైతు ఆ ఎద్దు కడుపు పంపించాలని. ఈ లోపున ఎద్దుకు తుమ్మొచ్చిందట. ఎద్దుకే తుమ్మొచ్చిందట. ఈ గొట్టంలో ఉన్న మందంతా ఈ రైతు కడుపులోకి వచ్చేసింది. ఈయన గారి ప్రయత్నం ఏంటంటే ఎట్టగొట్ట ఈ మందు దాని కడుపులో పంపించి రోగం తగ్గించాలని. జరిగిందేంటి చూసావా? నీవు ఎట్టగొట్ట దేవుని మందిరాన్ని తీసుకుని వస్తానని అనుకుని పెళ్లి చేసుకుంటే రేపు జరిగేది ఏంటంటే ఆయన గారు నిన్నే సినిమా తీసుకుపోతాడు. ఎందుకంటే బైబిల్ ఒప్పుకోట్లా. అవిశ్వాసంతో మీరు విజయుడిగా ఉండకూడదు. ఎద్దును గాడిదని జత చేసి దున్నకూడదు. వారిలో నుంచి మీరు బయలువెళ్ళి ప్రత్యేకంగా ఉండాలి. దేవుని ప్రేమించారు కాబట్టి దేవుని పిల్లరా, భక్త్ సింగ్ గారు భార్యని, బిడ్డని, కులాన్ని, మతాన్ని, తమకున్న సాంప్రదాయాలని, ఆచారాలని, తనకున్న బంధువులని, కోట్ల కొలది ఐశ్వర్యాన్ని, ఆయన అప్పుడే విదేశాలకు వెళ్ళి ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి ఉన్నతమైన కుటుంబంలో ఉన్నతమైన విద్యావంతుడు ఆయన అందరినీ విడిచిపెట్టాడండి. కొన్ని వేల సంఘాలకు ఆత్మీయ నాయకుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, నా నామము నిమిత్తం ఈ లోకంలో మీరు దేనినైతే విడిచిపెడతారో ఇహమందు నేను మీకు 100 రెట్లు ఇస్తాను, పరమందు నేను మీకు తిరిగి అనేక రెట్లు ఇస్తానని చెప్పిన దేవుడు. ఆయన మాట తప్పనివాడు. 91 సంవత్సరంలో ఒక హైందవ కుటుంబంలో నుంచి నేను యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నాను. మా నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసి కొంచెం పొలాలు స్థలాలు కొన్నారు ఆ ఊర్లో. నేను కూటం పెట్టుకోవాలని మా పాస్టర్ గారు సజ్జా బర్నబాస్ గారు, మా ఆత్మీయ తండ్రి, ఆయన పిలిపించి వాక్యం చెప్పించాలని, సాక్ష్యం చెప్పించాలని ఇలాగే కూటం పెట్టాను రోడ్డు మీద. మా అన్నయ్యలు అభ్యంతరపరిచారు. ఇది ఉమ్మడి ఇల్లు, ఇక్కడ భోజనాలు పెడుతున్నావు, ఇక్కడ కోటాలు పెడుతున్నావు, పాస్టర్లు తీసుకొచ్చి ఇంట్లో పడుకో పెడుతున్నావు, ఇష్టానుసారంగా చేస్తున్నావు, మనం ఇంకా పంచుకోలేదు ఈ ఆస్తిపాస్తులేమి, ఇక 2 రోజులు టైం ఇస్తున్నావు, ఆలోచించు చెప్పు, నువ్వు ఇంట్లో ఉండాలంటే కనుక యేసుప్రభు విడిచిపెట్టాలి, చర్చికి వెళ్ళకూడదు, పాస్టర్ మన ఇంటికి రాకూడదని ఆంక్షలు పెట్టారు నాకు. నేను అన్నాను, దానికి 2 రోజులు టైం ఎందుకన్నాయా, నాకు 2 గంటలకు టైం అక్కర్లేదు, మీరు ఉండమంటే మేము ఉంటాను ఇంట్లో, మీకు అభ్యంతరకరంగా మీకు ఇబ్బందికరంగా ఉంటే నా తెప్పులు నేను పడతాను, ఇంట్లోంచి వెళ్ళిపోతాను తప్ప నేను మాత్రం యేసుప్రభుని విడిచిపెట్టే ప్రసక్తి లేదన్నయ్యా అన్నాను. నీకు పిచ్చి పెట్టిందిరా అన్నారు. యేసుప్రభు పిచ్చి తలకెక్కేసిందిరా నీకు అన్నారు. నాకు పిచ్చి పట్టిన మాట వాస్తవమేనన్నయ్య, కానీ నాకు పట్టిన పిచ్చి చాలా మంచి పిచ్చి అన్నయ్య. మీకు కూడా పిచ్చి పట్టింది, కుల పిచ్చి అని, పరుగు పిచ్చి, నా పిచ్చే పిచ్చి పిచ్చి అన్నయ్య. నాకు పట్టిన పిచ్చి మంచి పిచ్చి, మీకు పట్టిన పిచ్చి పిచ్చి పిచ్చి. నాకు పట్టిన మంచి పిచ్చి మీకు పట్టాలని, మీకు పట్టిన పిచ్చి పిచ్చి మీలోంచి పోవాలని నేను మీకోసం పిచ్చి పిచ్చిగా ప్రార్థన చేస్తాను పిచ్చి అన్నయ్య అన్నాను. పిచ్చి మీకు పిచ్చి పట్టడం కాదురా, పిచ్చి ముదిరిపోయింది, ఇంట్లో ఉంటే మా అందరికీ ఈ పిచ్చి ఎక్కించేది ఎట్టున్నావురా నాయన నువ్వు అని 91 సంవత్సరం మే నెల 20వ తారీఖున నన్ను కట్టుబట్టలతో బయటికి పంపించేశారు. వారిలో ఒంటరి అయిన వాడు 10 వందలగునని దేవుని వాగ్దానం. క్రీస్తు యేసునందు ఆయన చేసిన వాగ్దానం ఏది కూడా నిరర్ధకం కాదు. అలాగనే దేవుడు మాకు ఇప్పుడు 6 సంఘాలను ఇచ్చారు, కొన్ని 100 మంది విశ్వాసులను ఇచ్చారు, కొన్ని వేల సభల్లో మాట్లాడే భాగ్యం ఇచ్చారు. అన్నదమ్ములు ఆర్థికంగా చితికిపోయి ఆ పొలాలు స్థలాలు అమ్మేసుకుని వెళ్ళిపోతుంటే వాటిని కొనుక్కునే కృప దేవుడు నాకు ఇచ్చారు. అక్కడే బిల్డింగ్ కట్టుకున్నాం, అక్కడే మందిరం కట్టాం, అక్కడే ఇప్పుడు పెద్ద మీటింగ్లు కూడా పెట్టడానికి ఆ స్థలానికి ఆయనకు కేంద్ర స్థానంగా దేవుడు ఎన్నుకున్నాడు. త్రోసివేయబడిన, తృణీకరించబడిన, నిరాకరించబడిన, విసర్జించబడిన రాత్రిని దేవుడు ఒక మూలరాయిగా మార్చుకున్నాడు. మా అమ్మగారికి బాప్తీసం ఇచ్చాను, మా అత్తగారికి, మా మామగారికి, మా మేనగోడలకి, మా బంధువులకి, మా చుట్టుపక్కల 6 గ్రామాల్లో కొన్ని 100 మందికి బాప్తీసం ఇచ్చే భాగ్యము, ధన్యత, కృప, అల్పుని, అయోగ్యని, అపాత్రునైన నన్ను ప్రేమించి దేవుడు ఆ భాగ్యాన్ని దేవుడు నాకు కట్టబెట్టాడు. దేవునికి స్తోత్రం. ఆ రోజున మా అన్నయ్యలే కావాలి, ఇంట్లోంచి వెళ్ళిపోతే నేను ఎట్టబద్దుతాను, ఆస్తిపాస్తులు లేకుండా ఎట్టబద్దుతాను అని అక్కడ ఉన్నాను అనుకోండి, నా జీవితం అలాగే ఉండుండేది. కానీ నాకు ప్రభువే కావాలని ప్రభు కోసం అందరినీ విడిచిపెట్టుకుంటే కొన్ని 100 మంది అన్నదమ్ములని, అక్క చెల్లెల్ని ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో నన్ను ప్రేమించి నా కోసం ప్రార్థించి నా కోసం కన్నీరు విడిచే బిడ్డలను దేవుడు నాకు ఇచ్చాడు.
ప్రియమైన దేవుని పిల్లలారా, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి వేళ ప్రభు కొరకు మనం విడిచిపెట్టవలసినటువంటి పరిస్థితి అంటూ వస్తే అది దేవుడు వాగ్దానం. ఇహమందు మళ్ళీ తిరిగి విడిచిపెట్టినందుకు 100 రెట్లు ఇస్తాను, పరమందు మళ్ళీ తిరిగి మీకు అనేక రెట్లు దయచేసే నమ్మదగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తల్లిగారు నిద్రపోతుంది, లేపండి అమ్మ అన్న చోట, ఇక్కడ కాదులేమ్మా ఓ చోట. ఆవిడ తుల్లిపల్లి లేచి నిద్రపోతున్నాను, భలే ఓడి పోయో నీకు నడిపింపు రావాలని ప్రార్థన చేస్తుంటేనో అంటుంది ఆవిడ. అమ్మ, ఇప్పుడు నా నడిపింపు కోసం ఎవరు ప్రార్థన చేయక్కర్లేదమ్మా. దయచేసి ఒక అర్ధగంట దేవుని మాటల మీద మీరంతా మనసు పెట్టాలని, దృష్టి కేంద్రీకరించాలని, నిమగ్నపరచాలని ప్రభు సేవకుడిగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో బ్రతిమలాడుతూ ఉన్నాను. ఆమేన్. నా వైపు చూడండి కొంచెం, ఒక అర్ధగంట సేపు. ఇస్సాకు నువ్వు ప్రేమిస్తున్నావని ఎందుకనంటే గొప్ప కార్యాలు చేశాడు, విడిచిపెట్టాడు. అంతేకాదు, ఇస్సాకు కోసం సమస్తాన్ని దాచిపెట్టేశాడు. కెతూరాకి అబ్రహాంకి పుట్టిన పిల్లలు ఉన్నారు, వాళ్ళకేదో కొంత బహుమానాలు గిఫ్ట్ ఇచ్చేశాడు. కన్నాను కాబట్టి, కన్న తండ్రిని కాబట్టి నాకంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయి, ఒట్టి చేతులతో మేము పంపడం ఎందుకురా, ఇదిగో ఇటు రండి అని, ఇదిగో ఇది నువ్వు తీసుకో, ఇది నువ్వు తీసుకో, ఇది ఆడు తీసుకుంటాడని మొత్తాన్ని కొంచెం వాళ్ళకు కొంచెం వీళ్ళకు కొంచెం ఏదో గిఫ్ట్లు బహుమానాలు ఇచ్చి చేతులు దులిపేసుకుని పంపించేయండి. ఇక మిగిలింది నా దగ్గర నుంచి మీరేం ఆశించబోకండి, అంతా అన్నయ్యది అని చెప్పేసాడు. మా ఊర్లో కొంతమంది ఆడపిల్లలకి కొంట పొలం ఇచ్చేసి పంపించేస్తారు, మిగిలిన 6 ఎకరాలు కొడుకు ఇచ్చేస్తారమ్మా. సమానంగా చూడరు అక్కడ. ఈ ఆడపిల్లలు తీసుకెళ్ళి గవర్నమెంట్ స్కూల్లో పెడతారు, వాళ్ళని తీసుకెళ్ళి కాన్వెంట్ స్కూల్లో జాయిన్ చేస్తారు. అమ్మ నీకు 2 పురులు పోతాం, ఓ బీరువా కొని పెడతాం, ఒక కంచం మంచం కొని పెడతాం, ఇక అంతే, ఇక ఏం ఆశించబాక, మిగిలిందంతా అన్నయ్యది అంటారు. ఇక్కడ ఉన్నారా? ఇక్కడ కూడా ఉన్నారు అటెండర్లు. ఆడపిల్లల రకంగా మగపిల్లల రకంగా పక్షపాతం చూపించాలి ఉన్నారా? అరే కెతూరా పిల్లలు పిలిచాడు, పిలిచి మొత్తానికి ఏదో కొద్దో గొప్ప ఇచ్చానని పేరుకి ఇచ్చి ఆ కడ్డుతులు తుడుపు కోసం వదిలిచ్చేసుకున్నాడు. అంతే, మిగిలిందంతా దాచిపెట్టేశాడండి. ఎవరి కోసం? ఇస్సాకు కోసం. ఎందుకు? ప్రేమతో. అంతగా ప్రేమించాడు. యేసయ్య నీ కోసం నా కోసం కంటికి కనబడినవి, చెవికి వినబడినవి, హృదయానికి గోచరం కానివి ఎన్నో మన కొరకు యేసు ప్రభు వారు దాచిపెట్టేశాడు. ఆయన ఎవరి కోసం అంటే నన్ను ప్రేమించు వారి కోసం. ఎవరి కోసం? నన్ను ప్రేమించు వారి కొరకు, అనగా నా సంకల్పం చొప్పున పిలువబడిన వారి కొరకు కంటికి కనబడినవి, చెవికి వినబడినవి, హృదయానికి గోచరం కానివి ఎన్నో నేను దాచిపెట్టాను, సిద్ధపరిచాను, భద్రపరిచాను చెప్పాడండి. ఓ రోజు పౌలు గారు 3వ ఆకాశానికి ఎక్కి వెళ్ళారు. ప్రభువా ఇవన్నీ ఏంటి నాయనా అని అడిగారు. ప్రభు అన్నారు, ఇవి నీతి కిరీటాలు అంటారు కుమారుడా. ఈ ఎవరికి తండ్రి? ఒకటి నీకేనయ్యా, మరి చాలా ఉన్నాయి నాయనా అంటే, నీవలే మంచి పోరాటము పోరాడి విశ్వాసమును కాపాడుకొని పరుగును తుదముట్టించి నా నామము నిమిత్తమై ఈ లోకంలో ఎన్నో సహించి భరించి విడిచిపెట్టి పోగొట్టుకుని నష్టపోయి లోకయాత్ర ముగించి నా వద్దకు వస్తారు కదా, అలాంటి వారి కొరకు ఇవ్వటానికి ముందుగా నేను సిద్ధపరిచాను, భద్రపరిచాను, దాచిపెట్టాను అన్నాడండి. ఈ దండం పెడతా, స్తోత్రం చెప్పండి. దండం పెడితే కానీ మీరు స్తోత్రం చెప్పరమ్మా. నేను వీటిని దాచిపెట్టే అంటే ప్రేమ ఎప్పుడు కూడా దాచిపెడుతుంది. చూడండి, తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమించే తల్లిదండ్రులు అయితే వాళ్ళు తినకో ఏదో ఒకట సరిపెట్టుకుని పిల్లల భవిష్యత్తు కోసం దాచిపెడతారు. ప్రేమలో ఏం చేస్తాడు? తాగేస్తాడు, తినేస్తాడు, తాగేస్తాడు. అప్పుల్లో ఎప్పుడు చూసినా అప్పుల్లోనే ఉంటారు. దరిద్రులను లేదా తిండిపోతులను, త్రాగుబోతులను దరిద్రులు అయిపోతారని బైబిల్ చెబుతుంది. ఆడి తిండి, ఆడి బట్ట, ఆడి సుఖమే తప్ప రేపు నా పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ చదువు, వాళ్ళ వివాహం, వాళ్ళకి ఏదైనా రూపాయి అవసరం అవుతుంది, ఈ వ్యర్థమైన ఖర్చు పెట్టకూడదని ఇంగిత జ్ఞానం ఉండదు. తన శరీరాన్ని ప్రేమించుకుంటారు అంతే. తల్లిదండ్రులు బిడ్డలకు ఆస్తి సమకూర్చదగినదని బైబిల్లో ఉంది. ఒక ఆయన అన్నాడు, మా తాతయ్య పుట్టాడు 5 ఎకరాలు కొన్నాడు, మా నాన్న పుట్టాడు 2 ఎకరాలు అమ్మేశాడు, నేను పుట్టాను ఇంకో 2 ఎకరాలు అమ్మేశాను, మా అబ్బాయి పుట్టాడు ఉన్నది పోయింది, ఇంకా నాకు ఇంకా లోకంతో పని ఏంటి, డోంట్ కేర్ అన్నాడు ఆయన. ప్రభువుని ప్రేమింపనాడు, లోకాన్ని ప్రేమించేవాడు, పాపాన్ని ప్రేమించేవాడు చెప్పే మాటలు, పాడే పాటలు ఇట్లాగే ఉంటాయి. కానీ ప్రభువుని ప్రేమిస్తే నా దీనస్థితిలో, నా దుస్థితిలో, నా యొక్క మొదటి స్థితి ఇలా ఉండేది, తొదుకున్నది నన్ను మహా అభివృద్ధిలోకి తీసుకెళ్ళాడని సాక్ష్యం చెప్తాం మనం. నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికే కర్తలుగా చేసేస్తాను. ఈ రాత్రి వేళ దేవుని బిడ్డలారా, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అబ్రహాము
ఇస్సాకు కోసం ప్రేమించి సమస్తాన్ని దాచిపెట్టినట్లే దేవుడు కూడా నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి తను ప్రేమిస్తున్న వారి కొరకు దాచిపెట్టాడు ఆయన. అవి ఈరోజు మన కంటికి కనబట్టల్లా, చెవి కనబట్టల్లా, ఎన్నో మన కొరకు సిద్ధపరిచాడు, భద్రపరిచాడు, దాచిపెట్టేశాడు ఆయన. ఒక ఆవిడ బైబిల్లో చిరిగిపోయిన 10 రూపాయలు పొతికి పెట్టింది. ఎందుకమ్మా బైబిల్లో పెట్టావు చిరిగిపోయినాయి అన్న? విరిగి నలిగినవి యెహోవాకి ఇష్టంగా అయ్యగారు అంటుంది. విరిగి నలిగిన యెహోవాకి ఇష్టమా? ఆ వాక్య నీకు అర్థమైందా? విరిగినే కదా నలిగినే కదండి యెహోవాకి ఇష్టం అని. చిరిగిపోయిన వారం కూడా వేస్తావా? అదేంట్రా వారం గుండుగించుకొస్తున్నావు అన్న మా సంఘంలో కుర్రోడిని. సరి అయిన గుండు యెహోవాకి ఇష్టంగా అయ్యగారు అంటాడు. సరి అయిన గుండు అంటే ఈ గుండరా? అరే లేఖనం ఏం చెప్తుంటే దాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి, ముందు వెనక కూడా కలిపి చదువుకోవాలి. నోవహు అట్లు చేశాను, నోవహు అట్లే చేశాను, అందుకే నోవహు కుటుంబం దీవించబడింది. నువ్వు ఎప్పుడు చూసినా ఇడ్లీ చేస్తాను నీ మొహం దాలయ్య అన్నాడు భర్త ఇంటికి వచ్చి వాక్యం విని. ఆవిడంది, నోవహు చేశాడండి అట్లు, భార్య చేయలే. మీరు చేయండి అట్లయితే మీరు చేయండి, ఇడ్లీ అయితే నేను చేస్తా అంటుంది ఆవిడ గారు. ఆవిడే తక్కువ తిందా ఏంటి ఏమన్నా? చిరిగిపోయిన నలిగిపోయిన ఏటింగ్ కాదు, దేవుడికి ఎప్పుడు బెస్ట్ ఉన్న వాటిలో మన శ్రేష్టమైన ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన కొరకు మనం దాచిపెట్టాలి. ఏం దాచిపెట్టాం? కాటూరు లీలావతి గారని ఒక ఆవిడ, సబ్ కలెక్టర్ గారి భార్య, రిటైర్డ్ అయినప్పుడు భర్త ఆ వచ్చిన డబ్బుల్లో 25 లక్షల రూపాయలు పెట్టి స్వగ్రామం మామిడి కోళ్ళని ఆవిడ కష్టార్జితంతో మందిరం కట్టేసి, దేవుని పిల్లల చక్కటి పటిష్టవంతమైనటువంటి మంచి మందిరం కట్టి ఆ మందిరాన్ని నాకు ఇచ్చేసిందండి. స్తోత్రం చెప్పొచ్చుకమ్మా. ఒక ఆడపిల్ల 25 లక్షల రూపాయలు దేవుని కోసం దాచిపెట్టిందమ్మా. అక్కడ 145 మందికి బాప్తీసం ఇవ్వడానికి దేవుడు కృప చూపించారు. నీ త్యాగానికి నీ మూల్యం చెల్లించినప్పుడు, నీ వెలగట్టినప్పుడు దేవుడు ఎప్పుడు దానికి ఫలితం ఇవ్వకుండా ఉండడమ్మా. ఏం దాచిపెడుతున్నాం మన దేవుని కోసం? కనీసం మన రాబడిలో 10వ భాగమును కూడా దాచిపెట్టకుండా ప్రేమించేదన్ అధికముగా అని పాటలు పాడతారు మా కృష్ణా జిల్లాలో. ప్రేమిస్తే కనీసం 10వ భాగం కూడా ఇవ్వా? మినిమం. ఆజ్ఞలో అల్పమైన ఆజ్ఞ అన్నాడు దేవుడు. కొత్తిమీరలో, జీలకర్రలో, పుదీనాలో కూడా మీరు 10వ భాగం ఇస్తారు, కానీ ముఖ్యమైనవి న్యాయం, కనికరం. అంటే ఇవి అల్పమైనవి, అల్పమైన ఆజ్ఞ కూడా మీరు మీరుతున్నారు. ప్రేమిస్తున్నాను అధికంగా అంటున్నారు. ఎలా మ్యాచ్ అవ్వాలా? మీ పాటకేని మీ ప్రవర్తనకి మ్యాచ్ అవ్వాలా? వెండి పసిడివిగో విసమైనను నాకై ఉండవలెనని కోరను అని చక్కగా పాడింది ఒక ఆవిడ, అరకిలో బంగారం పెట్టుకుని. ఒక చిన్నం కూడా ఇవ్వాలి, మళ్ళీ కూర్చుని తెలిపి. మరి ఇక ఇచ్చే ఉద్దేశం లేనప్పుడు ఆ పాట ఎందుకమ్మా నీకు షూట్ అయ్యే పాట ఎన్నుకుందానికి? అందుకే ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం దేవుడు అన్నాడు, మీ పిచ్చి పాటలు నాకు వినబుద్ధి అవ్వట్లేదు అన్నాడు. ఎందుకంటే మీ జీవితానికి, మీ బ్రతుకుకి, మీ ప్రవర్తనకి తగినట్లుగా మీ పాటలు లేవు. మీ బ్రతుకో రకంగా ఉంది, మీ పాటో రకంగా ఉంది. అందుకే రాజబాబు గారు అన్నారు, అనుభవించి పాడేదను. ఎలా పాడాలట? మన జీవితాల్లో అనుభవించి అప్పుడు పాడాలి. అప్పుడు దేవుడు పిచ్చి పాట అన్నాడు, సంతోషిస్తాడు. నీ స్వరం బాగోపోయినా సరే, బాగా పాటలు నీకు చేత కాకపోయినా నీ అనుభవాల్లోంచి పాడుతుంటే దేవుడు భలే ఆనందం. లేదా పిచ్చి పాటలు నువ్వు ఎంత చక్కగా స్వరంతో పాడుతున్నా సరే ఆయన నాకు నీ స్వరం వినబుద్ధి అవ్వట్లేదు అంటాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. దేవుని కొరకు మనం దాచిపెట్టాలి. దేవుడు మన కోసం దాచిపెట్టాడు. ఒక అడుక్కున్నాడు పడుకున్నాడండి, ఒక బోర్డు పెట్టుకుని ఫుట్పాత్ మీద పడుకున్నాడు. ఆ బోర్డు మీద ఏం రాశాడంటే, బట్ట పరుచుకొని, దయచేసి చిల్లర డబ్బులు వేసి నా నిద్ర డిస్టర్బెన్స్ చేయబోకుండా రాశాడు. అంటే రూపాయి టాంగ్ మనేస్తే నిద్రపోటు తప్ప చెడగొడుతుంది తప్ప దానివల్ల ఏం వచ్చేస్తుంది? ఏటాకి మీకు లేకపోయినా సిగ్గు తీసుకోవడం నాకుంది అభిమానం అని ఇట్లాంటి అని ఇట్లాంటి స్వీకరించబడమని రిజెక్ట్ చేస్తున్నాడు, బోర్డు పెట్టాడు. మరి అలాంటి తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? నన్ను గణపరిచే విధానం ఇదేనా?
నీ ఆస్తిలో భాగమిచ్చి యెహోవాను ఘనపరచుము, అప్పుడు ఆయన నీ విషయంలో ఇలాంటి ఆశీర్వాదాలు ఇస్తాడని సామెతల 3లో సొలొమోను చెప్పాడు. ఈ దీవెనలన్నీ నీ మీద కుమ్మరిస్తాడు. దేవుని కొరకు మనం ఏం దాచిపెట్టాం? ఆడు కూడా రూపాయలు తీసుకోవట్లే. మ్యామ్ ప్లీజ్ 10 రూపీస్ అన్నాడు. గమనిస్తున్నాను మీరు? మ్యామ్ చిల్లర లేదన్నాం అనుకో, స్వైపింగ్ మెషిన్ మ్యామ్ అని స్వైపింగ్ మెషిన్ తెస్తున్నాడు సంచిలో ఇచ్చాడు. ఎందుకంటే ఆడుకున్న నవరత్నాలు పథకాలు వస్తున్నాయిగా. ఆడు కూడా కొంచెం ఇబ్బంది ఏమి లేదు, నువ్వు ఇత్తేవి అది లేదు అన్నట్టుగా బెట్టుగానే ఉంటున్నాడు ఆడు కూడా. ఇదివరకు ఏమైనా చేసి తెలుసా, అమ్మా కొంచెం చెద్దన్నం పెట్టండి అమ్మా అనేవాళ్ళు. ఇప్పుడు ఎవడన్నా అన్నాడట, అమ్మా అమ్మా నేను మాట్లాడలేదు, మ్యామ్ కొంచెం చికెన్ బిర్యానీ ఒకటి పెట్టండి మ్యామ్. చికెన్ బిర్యానీ కావాలా నీకు? మా ఇంట్లో సద్దనం కూడా తెలు అంటున్నాడు కోపం వచ్చి. పోనీలే, లేకపోతే మీరు మాత్రం ఏం చేస్తారు, కొంచెం కర్రీ అన్న ఉంటే పెట్టండి మ్యామ్. కర్రీ కాదు చట్నీ కూడా లేదు మా ఇంట్లో అందావిడ. ఏమీ లేనప్పుడు మీరు మాత్రం ఇంట్లో ఏం చేస్తారమ్మా? ఏమీ లేనప్పుడు మీరు మాత్రం ఇంట్లో ఏం చేస్తారు? మీరు కూడా గిన్నె చూడండి, 4 ఇల్లు మీరు 4 ఇల్లు నేను అడుక్కుందాం అన్న కోపం వచ్చింది అడిగి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, ధనము కలిగిన వాడు దురుసుగా ప్రత్యుత్తరం ఇస్తాడు, భేదవాడే కనుక అయితే బ్రతిమలాడి మనవి చేసుకుంటాడు. గతంలో పొట్ట కాలేదు వాడికి, భేదస్థితి ఉండేది, దీనస్థితి ఉండేది, అందుకని అమ్మా అనేవాడు. ఇప్పుడు అందరికీ సఫిషియెంట్గా అందరూ ఉన్నాయి. వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ లవ్. మనం అన్నీ కలిగి ఉన్నాం, కానీ ప్రేమేది? దేవుణ్ణి ప్రేమించాలి అని అంటే దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తాం, దేవుని కొరకు మనం విడిచిపెడతాం, దేవుని కొరకు మనం దాచిపెడతాం. అబ్రహాము ఇస్సాకు కోసం గొప్పగా విందు చేశాడు, ఇస్సాకు కోసం భార్య బిడ్డని విడిచిపెట్టాడు, ఇస్సాకు కోసం సమస్తాన్ని దాచిపెట్టేశాడు. దేవుడు కూడా అలాగే చేశాడు. అదే ప్రేమ అంటే. నీలో ప్రేమ ఉంటే దేవుని పట్ల నీవు అదే చేస్తావు, అప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని అంటాడు. లేకపోతే సీమోను నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని ముమ్మారు అడిగాడు ఆయన. కారణం, సంగమా మొదట నా పట్ల నీకున్న ప్రేమ ఇప్పుడు లేదు, మొదటి ప్రేమ నీవు విడిచిపెట్టేశావు. అక్రమాలు విస్తరించుట చేత అనేకులలో ప్రేమలు చల్లారిపోతున్నాయని రాశాడు మత్తయి సువార్తలో. మొదటి ప్రేమలు లేవు. పెళ్ళైనప్పుడు భార్యని హనీ అని పిలిచేవాడట. హనీ అంటే తేనని కదా. హనీ ఏం చేస్తున్నావు ఓయ్? 2వ సంవత్సరం హానీ హానీ హనీ అల్ల హాని అయిపోయింది. ఇప్పుడు 3వ సంవత్సరం సరికి వసే శని ఎక్కడ చచ్చావే అని 3 ఏళ్ళకి. ఇక 4వ సంవత్సరం అయ్యేసరికి కొడుకు అడిగాడట, నాన్న దయ్యం కథ చెప్తా ఎట్లా ఉంటుంది నాన్న అన్నాడట. వంటగదిలో పోయి చూడరా ఉంది అక్కడ అన్నాడట. ఏమైపోయింది 4 ఏళ్ళకి? అరే దేవుడికి వాక్యం చదవకుండా నేను ఎప్పుడైనా ఆహారం తిన్నానా? టిఫిన్ తెచ్చిపెట్టావు నా ముందు? బైబిల్ చదువుకోకుండా నా జీవితంలో ఎప్పుడైనా అన్నం టిఫిన్ చేశానా? ఎప్పుడిది? రక్షింపడినప్పుడు. దేవునికి ప్రార్థన చేసుకోకుండా, దేవునితో మాట్లాడకుండా నేను ఎవరితో ఎప్పుడైనా మాట్లాడానా? రక్షింపడిన తొలిటి దినాలలో గంట ప్రార్థన చేస్తే 10 నిమిషాల్లాగా ఉండేది, ఇప్పుడు 10 నిమిషాలు ప్రార్థన చేస్తే గంటలాగా ఉంది. ప్రేమలు చల్లారిపోతున్నాయి. అలవాటుగా వాడుకగా వస్తున్నాం, కూర్చున్నాం, వెళ్తున్నాం. కానీ దేవుని పిల్లలారా, ఆ మొదటి ప్రేమ, ఆ మొదటి ఆసక్తి, ఆ మొదటి తపన, ఆ మొదటి తృష్ణ, మొదటి ఆకాంక్ష, మొదటి అపేక్ష మన గుండెల్లో మెలిమెలిగా మృగ్యమైపోతూ వస్తుంది. అదే బాధపడుతున్నాడు. మొదటి ప్రేమ నీలో నేను చూడలేకపోతున్నాను సంగమా. ఆ ప్రేమ కావాలి. ఆరంభ దినాల్లో నా పట్ల నీకున్న మంట మళ్ళీ తిరిగి నేను నీలో చూడగలగాలి. కూడికల ద్వారా చల్లారని స్థితిలో నుంచి మళ్ళీ తిరిగి ఒక ఉజ్జీవాన్ని దేవుడు రగిలించాలని కోరుకుంటున్నాడు. ఆరిపోయినా ప్రేమ దీపము వెలిగించుము నీ ప్రేమతో, ప్రభువా వెలిగించుము. మా ప్రేమ దీపాలు కొడుగట్టిపోయిన ఆయన, మినుకుమంటున్నాయన, ఆరిపోయటానికి సిద్ధంగా ఉన్నాయి ప్రభువా. అయ్యా దయచేసి మళ్ళీ తిరిగి ప్రజ్వలింపు చేయను ఆయన అని అడిగితే, ఆశపడితే ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది 24వ అధ్యాయం 67వ వచనం ఆదికాండంలో, ఇస్సాకు రిబకాను ప్రేమించాడు. ఇస్సాకు రిబకాను ప్రేమించి అని రాయబడింది. తల్లి గుడారములోనికి తీసుకుని వెళ్ళి ఆమెను పరిణయమాడాడు.
ఆ ప్రేమించినతడు రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు గడిచిపోయినా సరే ఆ ప్రేమ చల్లారలేదండి. అబీమెలెకు కిటికీలను చూస్తున్నాడండి. కిటికీలను చూస్తుంటే తన భార్యతో ఎంతో ప్రేమతో సరసలాపాలు ఆడుతున్నాడండి. పెళ్ళైన కొత్తలో సరసమాడాడంటే అది లస్ట్, లవ్ కాదు అది. కానీ ముసలోడైన తర్వాత ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దశాబ్దాల తర్వాత భార్యతో అంత సన్నిహితంగా ప్రేమగా మెలుగుతున్నాడంటే అది నిజమైన ప్రేమకు గుర్తు కదూ. ఎవర్ లాస్టింగ్ లవ్, శాశ్వత ప్రేమ, మారని ప్రేమ, మార్పులేని ప్రేమ. బయట అంతా బాగానే ఉంటారు, ఒక్కొక్కడు ఇంటికి వచ్చి కాంచి మొట్టమొట్టలు ఆడిపోతారు భార్య దగ్గర. సంతోషంగా సరసంగా సరదాగా ఉండరు. బయటంతా సరసల్లాపలే. ఏమ్మాయి నన్ను చేసుకుంటావా, ఎక్కడ పొలం పెడతా అంటాడు. ముసలోడు చిన్న చచ్చిన పులుపు చాలు నీకు అంటది ఆ ముసలమ్మ. ఆ పిల్ల అరే సరసోక్తులేనను బూతులేనను మీ నోట రానివ్వకూడదు. ఆ పిల్ల వయసు ఏంటి, నీ వయసు ఏంటి, ఆ మాట ఏం మాటలు పెద్ద. కానీ ఇంటికి దగ్గరికి వచ్చి భార్యకి వచ్చి వచ్చాక మొట్టమొట్టలు ఆడిపోతాడు అంతే. అక్కడ ఉండాలి సరసాలు, సంతోషం. బండేసుకొస్తున్నాడు, ఈ లోపల కొత్త భార్య మాట ఏంది, ఒరే వచ్చేస్తున్నాడు కిరాతకుడు అంది. పిల్లలు గబగబా టీవీ కట్టేసి 2 రోజులు 4, 3 రోజులు 4 రోజులు 5 రోజులప్ప అది 5 రోజులప్ప అది. అరే బాబు భోజనం చేశారా, ఇదిగో నీకు డైరీ మిల్క్ తెచ్చా, ఇదిగో నీకు కిండర్ జాయ్ తెచ్చా, నీకు బింగో తెచ్చాను తల్లి అని వాళ్ళు అడిగింది తీసుకొచ్చి బుద్ధి పెట్టుకోవటం, భుజాలకు ఎక్కించుకోవటం. ఒక లవ్లీ అట్మాస్ఫియర్ కొంపలో ఉండదండి. తిన్నాడా, ఎవరికైందా, ఇంకా నిద్రపడదండి, ఇంతే. ఎక్కడ ప్రేమ ఉండదా. అందుకని ఏం పేరు పెట్టున్నారు వాళ్ళమ్మ కొడుకు, కిరాతకుడట. అమ్మాయి ఎవరైనా ఏమన్నా అన్నారా నిన్ను, ఎందుకు నీ మనసులో బాధపడకపోతే నీ ముఖం ఎందుకు చిన్నపుచ్చుకుంటుంది? పిల్లల్ని కనలేదని నేను ఎప్పుడన్నా అన్నానా నిన్ను? నేనంటే నువ్వు బాధపడాలి కానీ ఎవరో అంటే నువ్వు బాధపడతావా? పిచ్చిదానా. ఆదరించాడు, ఓదార్చాడు, బలపరిచాడు, వెన్నుతట్టాడు, పురుగొల్పాడు, ప్రోత్సహించాడు, హక్కును చేర్చుకుని కన్నీరు తుడిచిన అద్భుతమైన ఆదర్శప్రాయుడు ఎల్కానా అండి. ఏముందా ఇంట్లో? దండం పెడితే చెప్పండి అమ్మా, ఏముందమ్మా? ప్రేమ. ప్రేమ ఉంది కాబట్టి 10 మంది కుమారులు ఎంతో, నేను ఒక్కనే నీకు అంత కాదా? నేను ఎప్పుడైనా బాధ పెట్టాను, నొప్పించానా, గాయపరిచాను నిన్ను? నాకు బిడ్డలు కనలేదని ఏనాడైనా నిన్ను కష్టపెట్టానా? ఎవడో ఏదో అన్నాడు బాధపడతావా? నేనంటే బాధపడాలి. పెచ్చదానా దగ్గర తీసుకుని ఆదరించాడండి. కొంతమంది ఉంటారు, ఏంటి మొహం అట పెట్టావేంటి, అందుకే నాకు ఇంటికి రాబుద్ది అవ్వదు, బార్బర్ షాప్ దగ్గర కూర్చుంటా అన్నాడు ఒకడు. అక్కడ బార్బర్ షాప్ దగ్గర కూర్చొని ఇంటికి రాబుద్ది అవుతాట. ఎందుకు నా భార్య బాధపడుతుంది, ఏ విషయంలో బాధపడుతుంది, భర్తగా నా బాధ్యత ఏంటి, కనుక్కొని సమస్య పరిష్కారం ఏదైనా మార్గం చూడాలి కదా, సంతోష పెట్టాలి కదా అనే ఆ ఆలోచన ఉండదు. మళ్ళీ పుండు మీద కారం కొట్టినట్టే కొంతమంది. మా కృష్ణా జిల్లాలో నమ్మ మిమ్మల్ని ఎందుకంటానమ్మా నేను, ఏమండి నా ప్రాణం బాగోలేదని రోగాలు మరదని కట్టబెట్టారే మీ అమ్మ మీ బాబు, రోగాలు మరదాన్ని కట్టబెట్టారని మోసం చేశారే. ఏమండి నన్ను అంటే అన్న మా అమ్మ బాబుని అనబాకండి. అరే పరలోకపు గవినిగా ఉండవలసిన మన కుటుంబాలు ఎందుకు నరకప్రాయంగా మారిపోతున్నాయి? అస్తవ్యస్తంగా, అయోమయంగా, గందరగోళంగా, దుఃఖబాధకంగా కుటుంబాలు ఎందుకు మారిపోతున్నాయి అంటే ప్రేమలేమో. సైకిల్ చైన్లో ఆయిల్ ఉందనుకోండి, మెత్తగా సాఫీగా సవ్యంగా వెళ్ళిపోద్ది అంతే. అది ఆయిల్ లేకపోతే కిర్ర బొర్రమండి గట్టిగా తొక్కాలి. ఎంత మోత, ఎంత శబ్దమో కుటుంబాల్లో నుంచి, ఎంత అరుపులో, ఎంత కేకలో. ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడదుము గాక. కోడలు తలుపు తీసుకొని, గది తలుపు తీసుకుని బయటకు వచ్చింది. ఉదయం 6 7 అత్త కొత్తగా ఆడిపోతుంది. మహారాణి కదా ఇప్పుడు లేచింది అని గుంజుకుంటుంది. అప్పుడు ఈవిడ మహారాణి కోడళ్ళు మహారాణిలో అవుతారుగా అత్తయ్య గారు అనేసి వెళ్ళిపోయింది వంటగదిలో పని చేసుకోవటానికి. ఏముంది, మహారాణి కోడళ్ళు మహారాణిలో అవుతారుగా అత్తయ్య గారు. తిట్టిందా పోడిందా? ఏమంటే చూడండి మీ అమ్మ మహారాణి అంటుంది, మీరు అడుగుతారా మిమ్మల్ని, మా అన్నయ్యకి ఫోన్ చేయనా అందా. కలహ ఆరంభము నీటి గట్టును పుట్టు ఓట అంతే. మృదువైన మాటలు క్రోధమును అంతటిని చల్లార్చి వేస్తాయి, నొప్పించు మాటలు క్రోధమును రేపుతాయి. కుటుంబాలు పరలోకంగా ఉండాలని దేవుడు ఆశపడుతుంటే నరకప్రాయంగా మార్చేసుకుంటున్నాం మన ప్రేమ రాహిత్యం వలన.
భర్త ఇంటికి వచ్చాడు, అన్నం పెట్టమన్నాడు భార్యని, ముద్దలో ఓ రాయి వచ్చింది. ఏమ్మాయి దేవుడు 2 కళ్ళు ఇచ్చాడు, బియ్యంలో రాళ్ళు ఎరుకొని అన్నం వండుకోవడం తెలీదు, కోపడ్డాడు. నాకైనా 2 కాళ్ళు ఇచ్చింది దేవుడు, 32 పళ్ళు నీకు మాత్రం ఇవ్వలేదా? ఒక రాయితో చచ్చిపోతావా? తోకోసిన కోతులకు ఎగిరి పెడుతున్నావు. 10 లక్షలు తెచ్చా, నా సొమ్ముని ఏదైనా నీకు కూడా పెడతాను, అంతో ఎంతో మింగు సావోలే, సత్య వచ్చి నష్టం లేదులే అంది ఆవిడ గారు. అరే ఆయన అందు ఒకటి, ఈవిడనే ఉంది, ఏమంటే చూడలేదండి బియ్యంలో రాళ్ళు ఉన్నాయా, రాత్రి ఏరి వండుతానండి అంటే ఒక మాటతో పోయి. అవునా? 2 కళ్ళు ఇచ్చాడని 32 పళ్ళు అంది, తోక వచ్చిన కోత అంది, 10 లక్షలు తెచ్చానంది, మింగు సావులే అంది, సత్య వచ్చిన నష్టం లేదులే అంది. అరే అట్టు పెట్టినామక అట్టున్నర పెట్టమంటారమ్మా, ఇక్కడ అంతేనా? ఈవిడ ఎన్నెట్లు పెట్టేసింది. ఏదో ఒక మాట అన్నాడు భర్త, కోపంతో వచ్చాడు, పని మీద వచ్చాడు కదా, కొంచెం మెల్లిగా దాని సౌమ్యంగా సమాధానం చెప్తే అయిపోయే. ప్రేమ అన్నిటినీ సహిస్తుంది, ప్రేమ అన్నిటినీ భరిస్తుంది, ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంటుంది, ప్రేమ అన్నిటినీ తట్టుకుంటుంది, ప్రేమ అన్నిటినీ తాలుకుంటుంది. అది కదా ప్రేమ లక్షణం. ఇస్సాకు అన్నాడు, అమ్మాయి దేవుడు నీతో చెప్పాడు కదా, నువ్వు గర్భవతిగా ఉండగా నీ చిన్న కొడుకు, నీ పెద్ద కొడుకు, నీ చిన్న కొడుకు దాసుడు అవుతాడని, నీ చిన్న కొడుకు నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాడని. దేవుడు ఎప్పుడైనా అబద్ధం ఆడాడా? అబద్ధం ఆడితే దేవుడు అవుతాడా? అబద్ధమాడుట దేవుని గుణమా అనండి. అబద్ధమాడితే దేవుడేనా? అబద్ధమాడిన వాళ్ళు దేవుళ్ళు అవుతారండి? నాకు అర్థం కదా. అబద్ధం ఆడతాం దేవుడు గుణమా? ఎందుకు చేసేవాట? నా దగ్గరికి ఎందుకు పంపించి అబద్ధం ఆడమని? తల్లివేనా నువ్వు? పిల్లలకు నేర్పించే ఇయ్యనా? ఎందుకు మనిషి ఎదిగావు నువ్వు? నీ మొహం దగలయ్యా అన్నాడా ఇస్సాకు? అన్నాడా? అనలా. బైబిల్లో ఎక్కడా మాటలేమో. సహించాడు, భరించాడు. అమ్మాయి ఆడు పరాయి వాళ్ళు పంచను బతకాల్సిన పరిస్థితి నువ్వే కలిగజేసావు తల్లిగా. ఆడికేం తక్కువని మీ అన్న దగ్గర పంపించావు. వాళ్ళ మోచేతులు తాగుతూ వాళ్ళు చెప్పు పని చేస్తూ అక్కడ బతకాల్సిన కర్మ నా కొడుకు ఏం పెట్టింది? నీ మూలంగానే. ఒక్క మాట కూడా అనలేదండి. అనలా. ఆమేన్, హల్లెలూయా. భర్త హాస్పిటల్లో ఉన్నాడటండి. భార్య మరి చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటారుగా, భర్త హాస్పిటల్లో ఉంటే ఈవిడంటే మీ ఇంటికాడ కూర్చుంది టీవీ చూస్తుందని. అందుకని వాళ్ళ కోసం వెళ్ళింది పరిచయం భర్త దగ్గర ఉండటం కోసం హాస్పిటల్కి. వెళ్ళిన కాడి నుంచి ఆవిడ భర్తను సతాయిస్తుంది. నీకే దొరబాబులో పడుకున్నావు, పత్యం చేయమంటే చెయ్యో, నోరు కట్టమంటే కట్టవు, ఎక్కలేని డబ్బులు నీకే తగలబెడుతున్నావు, దోమల్లో వస్తున్నా నేను, మనసు ఎక్కి పడుకున్నావు దొరబాబులాగా అని ఇష్టం వచ్చినట్టుగా నోటుకు వచ్చినట్టుగా ఎడాపేడ చెడామేడ భర్తను పట్టుకుని చివాట్లు పెడుతుంటే రౌండ్స్కి వచ్చిన డాక్టర్ గారు ఇవన్నీ బాగా విన్నాడు. మందుల చీటీ రాసి ఇచ్చాడు ఆవిడకి. అమ్మ పూటకో మందు నువ్వు ట్యాబ్లెట్ నువ్వు వేసుకోమ్మా అని ఇచ్చాడు. నాకెందుకండి రోగం వచ్చింది ఆయనకైతే, మీకు కూడా తిక్కగా ఉంది ఏంటి అంటుంది ఆ భర్త డాక్టర్ గారిని పట్టుకుని. ఏమీ లేదమ్మా, ఇదో పూటకో ట్యాబ్లెట్ నువ్వు వేసుకున్నావు అనుకో నువ్వు నిద్రపోతావు, కొంచెం నువ్వు నిద్రపోయావు అనుకో ఆయన త్వరగా డిశ్చార్జ్ అవుతాడమ్మా. నువ్వు నిద్రపోతే ఎన్ని మందులు ఏంటి పట్టించట్లేదమ్మా ఆయనకి, అంతే జస్ట్ ఏమవుతుంది, నువ్వు పూట ట్యాబ్లెట్ వేసుకో. అరే ఆదరించాల్సిన, ఓదార్చాల్సిన, బలపరచాల్సిన, ప్రోత్సహించాల్సిన భార్య పట్టుకుని నోటుకు వచ్చినట్టుకో ఎడాపెడ చెడామెడ చెవాట్లు పెడతా ఉంటే ఆయన మా శారీరకంగా కాదు మానసికంగా కుంగిపోతున్నాడు. ముందు ఒక్క మాట కూడా అనలేదండి. నోరు తెరువలేదాయే ప్రేమ బదులు పలుక. ఒక్క మాట మాట్లాడంటాడు పిలాతు. ఒక్క మాట మాట్లాడితే మనమంతా దోషులం అయిపోయి ఉండేవాళ్ళం, మనమంతా నాశనానికి నరకానికి పాత్రులం అయిపోయి ఉండేవాళ్ళం. మనం తప్పించడం కొరకే మన పాపాన్ని ఆయన శిలువ మీద మోసాడండి. ఒక్క మాట కూడా మాట్లాడాలా? మాటలు రావా? ఆ మనుషుడు మాటలాడినట్లుగా ఎప్పుడు ఎక్కడ ఎవరు మాటలాడటం ఎంతవరకు మేము విని ఉండలేదు, చూసి ఉండలేదు అని చెప్పాడు. బంట్రోతులు బంధించడానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు కూడా మర్చిపోయారు వాళ్ళు. మర్చిపోయి ఆయన మాట్లాడుతుంటే ఆయన నోటి వెంట పుంకాలుగా తామర తంపర్లుగా సంఖ్యాకంగా కొల్లగా గుత్తులుగా దైవోక్తులు వెలువడుతూ ఉంటే ప్రజలు నివ్వెరపై నిర్కాంతపై చేతులు విభ్రాంతి గుడ్డప్పకి అట్టా చూస్తూ ఉంటే ఈ బంట్రోతులు కూడా వెళ్ళి అలాగే స్థానువులాగా నిలబడిపోయారు తప్ప మేము బంధించడానికి వచ్చాము అన్న సంగతి వాళ్ళు మర్చిపోయారటండి. అలా మాట్లాడగలిగినటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తి ఆయన. ఒక్క మాట మాట్లాడకపోవటం ఏంటండి? ఒక్క మాట మాట్లాడు. మా సంఘంలో ఆర్ఎంపీ డాక్టర్ గారు ఉన్నాడు. పెళ్లి చూపులకి వెళ్ళాం. ఆ పిల్లంకి అట్టాగే చూస్తున్నాడు. ఏం రెప్పేట్లా గుడ్డు తిప్పట్లా. అటు చూస్తే బాగుంటుంది పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు. బాగా హస్యంగా ఉంటుంది.
అందుకని పక్కనే నేనుండి, బాబు పిల్ల నచ్చిందా అన్న. ఆయన ఆర్ఎంపీ డాక్టర్ గారు కదా, 24 గంటలు గడితే గణేశానికి చెప్పలేనండి అన్నాడు. నేను పెళ్లి చూపులకు వచ్చాను, ఆ పిల్లని చూస్తాకు వచ్చాను, నా పక్కన 20 మంది ఉన్నారు. మర్చిపోయాడు స్థానువులాగా, బంటోదుకు మర్చిపోయారు, బంధించడానికి వచ్చాను సంగతి వెళ్ళి చెబుతున్నారు. అమ్మా అలా మాట్లాడగలిగిన ఆయన బోన్లో నిలబడి ఒక్క మాట కూడా మాట్లాడమంటే పిల్ల ఎందుకు మాట్లాడలేదంటే కేవలం మన పట్ల ఆయనకున్న ప్రేమ మాట్లాడలేదండి. అదే మాట్లాడే కారణం అదే. టపా మాట్లాడేస్తాం. గాయపడతారేమో, బాధపడతారేమో, నొచ్చుకుంటారేమో, హర్ట్ అవుతారు, ఏం అసలు ఆలోచించమండి. ఇస్సాకు రిబ్కా కొరకు ప్రార్థన చేశాడట. యేసయ్య మన కొరకు ప్రార్థించడే కాదు, ఇవాళకి స్టిల్ తండ్రి కుడిపార్శ్వంలో కూర్చుండి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ఆయన. ప్రేమ, ప్రార్థన ఈ 2 అవిభక్త కమలలు. ప్రేమించగలిగిన వాడు ప్రార్థన చేస్తాడు, ప్రార్థించేవాడిలో ప్రేమ పుష్కలంగా ఉంటుంది. ఓ దైవజనురాలు ఇలా అన్నారు, ప్రార్థన చేసే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్నా అని. నేనైతే ఏమంటానంటే మన పెదవులు నిజంగా ప్రార్థించే పెదవులే కనుక అయ్యుంటే మన చేతులు ఖచ్చితంగా సహాయం చేసే చేతులుగా మారి తీరతాయి. అవునంటారా కాదంటారా? మనం నిజముగా ప్రార్థించే వారమైతే మన చేతులు సహాయం చేసే చేతులుగా ఎందుకుండవు? ఆయన ప్రార్థించాడు, ఆయన ఓర్చుకున్నాడు, సహించాడు, ఆయన వృద్ధాప్యం వచ్చేదాకా అదే ప్రేమలో కొనసాగాడు. దేవుడు అంటే ఇస్సాకు రిబ్కాను ఏం చేశాడు? ప్రేమించాడు. అనుదినము ఆయనకు మన ఎడల నూతనముగా వాత్సల్యత, ప్రేమ పుట్టుచూ ఉన్నాయి కాబట్టి మనం ఇంకా నిర్మూలము కాకుండా నిలిచి ఉన్నాం. తల్లి నా వైపు చూడండి అమ్మా. కురుముఖస్య విద్యా లభ్యతే, అన్యముఖస్య వ్యర్థం శూన్యం లభ్యతే అనండి. అనలేరా? నత్తుందేంటమ్మా మీకు ఏమన్నా ప్రాబ్లమా? ఒక ఆయన ఇంటర్వ్యూకి వెళ్ళాడట, నీ పేరేంటయ్యా అన్నాడు ఆఫీసరు. శ్రీనివాస్ సార్ అన్నాడట. అన్ని స్త్రీలు అవసరమా? అంత గొప్పడు నువ్వు, ఒక స్త్రీ సరిపోదంటయ్యా అన్నాడు ఆఫీసరు. నా 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 నత్తి సార్ అన్నాడట. గురుముఖస్య అనండి విద్యా లభ్యతే, అన్యముఖస్య వ్యర్థం శూన్యం లభ్యతే. అంటే గురువుగారు నా వైపు మీరు చూడండి, ఇంకొక 20 నిమిషాలు చూడండి, నా మాటలు ముగిచ్చేస్తాను, ఇంటికి వెళ్ళిపోదురు. కానీ అటు ఇటు చూశారనుకో వ్యర్థం శూన్యం లభ్యతే, ఎల్లయ్య యామారం ఇల్లు వచ్చినట్టే. మీరేం పట్టుకెళ్ళరు ఆశీర్వాదాలు. దయచేసి నా వైపు చూడండి ఒక పావు గంట సేపు. పావు గంట ఏంటి అయ్యగారు చెప్పండి, అరగంట అయినా అనరేంటమ్మా? పావు గంటలో ముగ్గుతాడంటలే అమ్మయ్య అన్న రిలాక్స్ ఫీల్ అవుతున్నారటమ్మా మీరంతా. పెళ్లి చూపులకి వెళ్ళాడట ఒక ఆయన, పాపం చూసి ఇలా అన్నాడట, అంకుల్ గారు మీ అమ్మాయితో ఒక 5 నిమిషాలు పర్సనల్గా మాట్లాడొచ్చా అన్నాడట. తండ్రి అన్నాడట, 5 నిమిషాలు ఏం కర్మ బాబు, అరగంట అయినా మాట్లాడుకు ఇబ్బంది లేదన్నాడట. ఏంటి అంకుల్ గారు అట్ట అన్నారంటే, పెళ్ళి అయ్యాక మా అమ్మాయి నేను ఎట్టగా మాట్లాడేవతో, పెళ్ళి అయిన తర్వాత నువ్వు మాట్లాడే అవకాశం మా అమ్మాయి నీకు ఇవ్వదు బాబు, ఏం మాట్లాడదలుచుకుని ఇప్పుడే మాట్లాడేసుకుని ఆయన అన్నాడట. నేను అందుకని పావుగంట మాట్లాడతానమ్మా అంటే మీరేమనాలి? ఏమో మళ్ళీ మాట్లాడే అవకాశం మీకు ఉంటుందో ఉండదో, వినే అవకాశం మాకు ఉంటుందో ఉండదో, ఎందుకంటే రేపేమి సంభవిస్తుందో మనకి తెలియదు, రేపు ఉంటామో పోతాం ఎవరికి తెలియదు మనకి. కాబట్టి ఈ రాత్రి అవకాశం ఉంది కాబట్టి ఒక అరగంట అయినా మాట్లాడని అంటారేమో. పావుగంట అంటే మీరు పావుగంట కావాలా అని అడుగుతున్నారు. అయినా పాస్టర్ గారి చేతికి మైకు, కుర్రోళ్ళ చేతికి బైకు ఇస్తే అంత తెలికి విడిచిపెట్టరట. మీరు కూడా అన్నారు కదా, ఆఖరి ముద్దమ్మా, ఆఖరి ముద్ద అయిపోయింది, ఆఖరి ముద్ద అనరు. ఆ మొత్తిన తల్లి ఇంకో ముద్ద తెస్తుంది. అర్థమవుతుందా? తెలియదనుకో తలకాయ పెట్టి మ్యావ్, అమ్మో పిల్లయ్యా, పిల్లి మా ఇద్దరు పిల్లి, మా అబ్బాయి తినపోతే వచ్చేద్దయ్యా, మా అబ్బాయి తినేత వెళ్ళిపో అనది. పిల్ల తల్లే పిల్లి, ఇటు తిరిగితే తల్లి, ఇటు తిరిగితే పిల్లి. అదే పౌలు అంటాడు, స్తన్యపానము చేయుచున్న బిడ్డను తల్లి గారవించినట్లుగా నేను మిమ్మల్ని గారవించాను అన్నాడు తెస్సలోని పత్రికలో. అంటే సేవకుడికి విశ్వాసికి మధ్యలో బంధం కూడా తల్లి బిడ్డల బంధమే. ఏదో రకంగా 4 మాటలు, ఒక కథ చెప్పో, ఓ పాట పాడో, ఏదో రకంగా వాళ్ళని కొంచెం నవ్వించో 4 మాటలు మళ్ళీ పంపిస్తారు. మళ్ళీ ఏదో 4 చెప్పి మళ్ళీ 4 మాటలు పంపిస్తారు. ఇదే తల్లి సేవకుడికి విశ్వాసకి మధ్యలో ఉన్న బంధం కూడా ఇదే. చందమామరా అవే జాబిల్లిరా, అవే కొండెక్కిరా, అవే కొడి పులితే, అవే బండెక్కిరా, అవే బంతి పులితే, అవే పరిగెత్తిరా, అవే పాలు పెరిగితే, అవే అని తెచ్చి మా అబ్బాయి నోట్లో పెట్టిపో, అవే వచ్చింది చందమామ ఎక్కడ వచ్చిందా? ఎందుకని అట్టే తింటాడని. పాస్టర్ గారు కూడా అప్పుడప్పుడు పాట పాడతారు, అప్పుడప్పుడు వచ్చిన కథ చెప్తూ ఉంటారు. కారణం ఏంటంటే మీకు దేవుని వాక్యాన్ని తినిపించి వెళ్ళాలని.
ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని పిల్లలారా, ఇస్సాకు రిబ్కాను ప్రేమించినట్లే రిబ్కా యాకోబును ప్రేమించినట్లుగా 25వ అధ్యాయంలో మనం చూస్తాం. అమ్మా నాన్నగారిని దగ్గరికి నువ్వు వెళ్ళమంటున్నావు, కానీ తడిమి చూడకుండా నాన్నగారు దీవించడమ్మా. నకసిక పర్యంతరం ఆమూలాగ్రం క్షుణ్ణంగా తడిమి చూస్తాడు. నేను యాకోబుని ఏశావునికి తెలిస్తే వంచన చేస్తే నా మీద శాపం వస్తుందమ్మా. అంతేలిగా దేవుడు నాన్నగారు దీవించడమ్మా. ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు, అయ్యగారండి కరుణామయ్య వైన్ షాప్ పెట్టుకున్నాను, ఓపెనింగ్ చేద్దాం అన్నాడు. ఏం వైన్ షాప్ అంటది? కరుణామయ్య వైన్ షాప్ పెట్టుకున్నాను అయ్యగారు, మీరు వచ్చి ప్రార్థన చేసి రిబ్బన్ కట్ చేస్తే ఓపెనింగ్ చేద్దామని. వెళ్ళొచ్చా? ప్రభు ఈ వ్యాపారం దీవించవచ్చు ఆయన అనొచ్చా? దీవిస్తాడు దేవుడు. ఓ భార్య భర్త ప్రార్థన చేసి, ప్రభువా నా యజమానుడు లైన్కి వెళ్తున్నాడు అయ్యా, దొంగతనానికి లైన్కి వెళ్తున్నాడు అయ్యా, ఏదైనా తోటలో ఆదాము గారికి గాఢ నిద్ర కలగజేసిన దేవా, నా యజమానుడు ఎవరింటికైతే వెళ్తున్నాడో ఆ ఇంటి వారందరికీ అలాంటి గాఢ నిద్ర కలగజేయను ఆయన. ఎమ్మాయి మార్గంలో శిష్యులకు ఇంటి వరకు తోడుగా నడిచిన దేవా, నా భర్తకు మీరు తోడుగా ఉండి నడిపించండి ఆయన. మలాకి 3:10 మీరు చెప్పినట్టుగా దశంభాగం నీ మందిరాన్ని తీసుకొస్తానయ్యా. వింటాడు దేవుడు. నాన్నగారు తడిమి చూస్తాడు, యోగ్యున్నా పాత్రున్నా అర్హున్నా కాదా, ఆ తర్వాత దీవిస్తాడమ్మా. నన్ను ఎల్లు అని అనబాకవే తల్లి, నాకు శాపం వస్తుందమ్మా అని యాకోబు రిబ్కాతో అంటే, రిబ్కా అంది, ఐ నో దట్ మై సన్, నాకు తెలుసు కుమారుడా శాపం వస్తుందని. నేను ఆల్రెడీ నిర్ణయించుకున్నాను, నీ మీదకి వచ్చే శాపం నాది. నేను శాపగ్రస్తురాలను ఏమైపోయినా పర్లేదయ్యా, కానీ నువ్వు మాత్రం దీవించబడాలరా. రిబ్కా యాకోబును ఏం చేసింది? ప్రేమించింది. యేసు ప్రభువారు ఏ పాపము లేని పరిశుద్ధుడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా అని సవాలు చేసిన ఏకైక వ్యక్తి ఆయన ఒక్కరే. అమ్మా, ఆయన మన కొరకు శాపగ్రాహిగా మారాడు. తెలుసు, మనం దీవించబడాలి, మనం ఆశీర్వదింపబడాలి. రిబ్కాకి చచ్చిపోయే వయసు రాలా, ఇస్సాకు వచ్చింది వృద్ధాప్యం, చచ్చిపోతానయ్యా నువ్వు తెచ్చిన కోరదిని ఆశీర్వదించి అన్నాడు. కానీ 20 ఏళ్ళు దాకా ఇంకా అలాగే ఉన్నాడు ఆయన, చనిపోలా. కానీ ఈవిడ నడి వయసులో చచ్చిపోయింది. ఎవరున్నారు చచ్చిపోయినప్పుడు? బాధ పెట్టారే, గాయపరిచారే, మనోవేదన కలగజేశారే, మనశ్శాంతి లేకుండా చేశారే, నెమ్మది లేకుండా చేశారే కోడళ్ళు. వాళ్ళ చేతిలో, ఆ కొడుకు చేతిలో పోవాల్సి వచ్చి పరిస్థితి వచ్చింది. కనీసం చివరి రోజుల్లోనైనా కొడుకు లేడు, ప్రేమించిన కొడుకు, కనీసం భూస్థాపనకైనా కొడుకు రాకుండా లేదు. అయ్యా శాపం నాదయ్యా. 33.5 యవ్వన కాలంలో యేసుక్రీస్తు ప్రభు మనందరి కొరకు ఒక శాపగ్రాహిగా మారిపోయాడండి ప్రేమించి. హల్లెలూయా. ఎలానండి? మనోహరుడవైన నీవు కుర్చీలో వాళ్ళు అటు చూస్తున్నారంటే, చిన్ని పిల్లలు ఈటీవీలో పాడుతుంటే జడ్జిలు మార్కులు ఎత్తా కూర్చుంటారే, బాలసుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు అట్ట గమనిస్తున్నారు. ఈ పాస్టర్ గారికి ఎన్ని మార్కులు ఇవ్వచ్చు, బాగానే పాడుతున్నాడా లేదా అన్నాడు. మీరు జడ్జిలేండి బాబు, మీరు కూడా పాడాలి, కుర్చీలో కూడా పాడాలి. మనోహరుడవైన నీవు కురూపిగా మారినావు, రాజాది రాజువైన నీవు సేవకునిగా మారినావు, జీవాధిపతివైన నీవు మరణాన్ని పొందినావు, నా కోసమే ఈ త్యాగము
చేసితివా ప్రభువా, నీ త్యాగము ఈ యాగము నన్ను రక్షించెను ప్రభువా. ఏమని వర్ణింతును, ఏమని వివరింతును, ఏమని వర్ణింతును, ఏమని వివరింతును. హల్లెలూయా 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 హల్లెలూయా. మనందరి కొరకు భూమికి ఆకాశానికి మధ్యలో కలువరి సిలువలో గొలగతా శవపైన అమూల్య రక్తాన్ని చిందించి విలువైన ప్రాణాలు ధారపోసింది. ఎందుకు తెలుసా? ఆ శాపం ఆయన భరించాడు. మనం చేసిన పాపమునకు ఆయన శిక్ష భరించాడండి. మోషే అంటాడు పాత నిబంధనలో, అయ్యా వారు చేసిన పాపమునకు నేను మూల్యం చెల్లిస్తాను, నా పేరు జీవగ్రంథంలో తుడిచిపెట్టయ్యా. అంత ప్రేమ మోషేకి. కొత్త నిబంధనలు పౌలు అంటాడు, ఇశ్రాయేలు రక్షణ పొందవలని నా హృదయ అభిలాష, వారి నిమిత్తమే నా గుండెల్లోకి మానని వేదన, క్రీస్తుకు వేరై నేను శాపగ్రస్తుని అయిపోతానయ్యా వారు రక్షణ పొందడం కోసం. వారు దీవించబడితే, వారు రక్షింపబడితే, వారి నరకం తప్పించబడితే, వారి నిత్య జీవానికి వారసులైతే, పరలోకానికి హక్కుదారులు అయితే చాలయ్యా, నేనేమైపోయినా పర్వాలేదయ్యా. అర్థమవుతుందా ప్రేమ అంటే ఏంటో? అర్థమవుతుందని పాస్టర్ గారు అన్న వాళ్ళు చెయ్యకండి. ఇట్లా అర్థమవుతుందా ప్రేమ అంటే? కొంచెమన్నా షర్మిల గారు లాగా ఊపారమ్మ, పాదయాత్రలో ఆవిడ ఊపినట్టు ఊపాడమ్మ ఒక్కొక్కళ్ళ. ప్రేమ అంటే అది. యవనస్తురాలకి ఒక అబ్బాయి ఉత్తరం రాశాడు, ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని. ఆ అమ్మాయి అందట, నేను ఆల్రెడీ ఒక ఆయన ప్రేమిస్తున్నాను, రేయింబవులు ప్రేమించుకున్నాను, ఆయన ప్రేమలో నేను తడిసి ముద్దవుతున్నాను, నేను ప్రేమించే ఉద్దేశం కానీ మనసు కానీ ఆలోచన కానీ నాకు లేవు. ఇలాంటి ఉత్తరాలు రాసి టైం వేస్ట్ చేసుకోబాక, నా టైం వేస్ట్ చేయబాక. ఆయన ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అందండి. ఆ పాప ఇంటికి వచ్చి ఆ యవనస్తురాలు ఒక పాట రాసిందండి. ఆ ఉత్తరం ఆ చదివిన అమ్మాయితో జవాబు ఇచ్చేసి ఇంటికి వచ్చి కూర్చున్న పాట రాసింది ఆ పాప. ఏం పాట రాసిందంటే, యేసు నన్ను నీవు ప్రేమించావు, నిన్ను నేను ప్రేమిస్తాను, ఐ లవ్ యూ ఐ లవ్ యూ. అమ్మో అబ్బాయి ఇట్లా ఉత్తరాలు రాసి మా నాన్నగారు చూస్తే చంపేస్తారు అబ్బాయి, ప్లీజ్ అబ్బాయి రాయొద్దు అబ్బాయి అందా. అందా అంటే రాయకుండా ఉంటాడాడు? ఐ లవ్ యూ సో మచ్ ఐ లవ్ యూ సో మచ్ అన్నాడు ఒకడు. నిజంగా ప్రేమిస్తున్నావు అబ్బాయిని అడిగింది ఆ అమ్మాయి. నా భార్య మీద ఒట్ట అమ్మాయి అన్నాడు. నీ దుంప, నీ భార్య మీద ఒట్ట. ఏం ప్రేమలు రా ఈ దైద్ర ప్రేమలో? పాప పాట పాడుతుందండి, చక్కగా మంచి తలాంతం ఉంది పాపకి, దేవుడు మంచి స్వరం ఇచ్చాడని ఆ పాస్టర్ గారు చివరిలో ఆరాధనలో కానీ కానుకలో కానీ ఇస్తున్నాడు. 4-5 వారాలు చూశాడు ఒకడు యవనస్తుడు. చూసి, పాస్టర్ గారండి నేను వివాహం కోసం దేవుని దగ్గర కనిపెట్టుకుని ప్రార్థన చేస్తుంటే మీరు కానుకల్లో ఆరాధనలు ఇస్తారే పాట, ఆ పాపను దేవుడు నాకు చూపిస్తున్నాడండి అన్నాడు. ఆ పాస్టర్ గారు ఆశ్చర్యపడిపోయాడు. ఆ పాపను ఆ పాప సిఏ గారి భార్యరా? పంజాబీ డ్రెస్ చేసుకుంటే ఆ పిల్ల పెళ్లి కాని పిల్ల అనుకుంటున్నాడు వీడు. అదే పనిగా చూస్తున్నాడు, తెల్లగా ఉంది బాగుంది మంచి మంచి బట్టలు వేసుకుపోతుందని, కారులో వస్తుందని. ఒరే ఆ పోనీ బట్ట సిఐ గారు చెబుతూ ఆయన చూసుకుని మనకెందుకు వచ్చింది? పిచ్చి ప్రేమలు కాదమ్మా, వీటిని ప్రేమ అనే ముసుగులో, ప్రేమ అనే భ్రమలో బ్రతికి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. యాకోబు రాహేలును ప్రేమించినా, మామ యొద్ద కొలువు చేసి పెళ్ళాడినా, కొన్ని దినములకే ఆమెను కోల్పోయెను,
చివరి వరకు తనతో ఉంచలేకపోయెను. నీ ప్రేమ శాశ్వతము, నన్ను కనబాయను ఏ క్షణము. నీవు నన్ను ప్రేమించిన కారణము కనిపించదు, బ్రతుకంత నిన్ను కొలచిన నీ రుణమెన్నడు తీరదు. నీ ప్రేమ శాశ్వతము, నన్ను ఎడమాయను ఏ క్షణము. నీ ప్రేమ శాశ్వతము, నన్ను ఎడబాయను ఏ క్షణము. నీవు నన్ను ప్రేమించిన కారణము కనిపించదు. నిజమైన ప్రేమ, అసలైన ప్రేమ, శాశ్వతం ప్రేమ, మారని ప్రేమ, మార్పులేని ప్రేమ. ఆ ప్రేమ ముందు ఈ లోక ప్రేమలన్నీ ఎగాదిగా పోవలసిందే. ఈ లోక ప్రేమల వ్యామోహంలో కొట్టుకుపోవద్దు. ఒక కన్న తండ్రిగా సేవకునిగా బ్రతిమలాడి చెప్తున్నాను. యాకోబు రాహేలుని ప్రేమించాడు. ఉన్నారా? కడదాకా ఉందా? బిడ్డను కానీ చచ్చిపోయింది అంతే. దావీదు మీకాలు ప్రేమించేసుకుంది. దావీదు ఉందా? పలితీలను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. సంసోను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఉందా భార్య? స్నేహితుని చేసుకుని వెళ్ళిపోయింది. లవ్ మ్యారేజ్లు సెట్ అవ్వనమాట. కొర్రా చూస్తారు పెళ్ళికాని వాళ్ళందరూ. ఇప్పుడు ఈ రోజుల్లో కూడా అరేంజ్ మ్యారేజ్ చేసుకోమంటావా? ఈ ముసలి పాస్టర్లు తీసుకొని తిట్టాక చెప్తారు వీళ్ళు. ఎవరసలు తీసుకురావాలి అన్నట్టు చూస్తున్నారేటమ్మా. అప్పుడైనా ఇప్పుడైనా దేవుని వాక్యం మార్పు లేనిది. దేవునికి స్తోత్రం. యేసయ్య ప్రేమ ముందు ఈ ప్రేమలు అన్నీ కూడా వెలిసిపోతాయండి. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యాకోబు రాహేలును ప్రేమించి 14 ఏళ్ళు కొలువు చేశాడటండి. అంటే ప్రేమ అంటే ఏంటో చెప్తున్నాడక. కొలువు దాసుని రూపం ధరించాడు. 318 కుటుంబాలు పోషించే 318 మంది నౌకర్లకు యజమానుడైన అబ్రహాము గారి ఇంటిలో పుట్టిన ఆగర్భ శ్రీమంతుడండి. ఎవరింట్లో ఉంటారండి 318 మంది? అంబానీ గారికి కూడా ఉంటారేమో బహుశా ఇంట్లో పనిచేసేవాళ్ళు. అంతమంది ఉన్న మహారాజులాగా బ్రతికాడండి ఆయన. అలాంటి ఆయన ఇంట్లో పుట్టిన ఆగర్భ శ్రీమంతుడండి. ఎండకు ఎండాడు, వానకు తడిశాడు, మంచుకు నానాడు, అగచాట్లు ఇక్కట్లు ఇబ్బందులు పడ్డాడు. మామగారి చేత బావమద్దుల చేత అనరాని మాటలను అనిపించుకున్నాడండి. 24 పెద్దలతో 4 జీవులతో 1000 దూతకలములతో స్తుతింపబడుతున్న సర్వోన్నతమైన స్థానాన్ని విడిచిపెట్టాడు. సకల చరాచర జగత్తును తన నోటి మాట చేత సృజించిన సృజనాత్మక శక్తి కలిగిన సర్వశక్తి సంపన్న దేవాది దేవుడు మనుషుల పాదాలు కడిగాడండి. మనుషుని రూపము ధరించాడు. దాసుని యొక్క స్వరూపము ధరించాడు. మనుషుని పోలికగా పుట్టాడు. మరణం పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా ఆయన తగ్గించుకున్నాడండి. దాసుని రూపం. ఎవరైనా నోటి మాట చేత సకల సృష్టిని సృష్టించిన సృష్టికర్తని దేవుడండి ఆయన. ఒక దాసుని రూపం. ఎన్ని మాటలు దెయ్యం పట్టిన వాళ్ళు అన్నారండి. బయల్జుబులు తిండిపోతాడు అన్నారండి ప్రభువాన్ని. 3 మేకులు పీక్కులాడని మాట్లాడుతున్నా ఆయన సహించాడు, భరించాడు, ఓర్చుకున్నాడు. ప్రతీకారం తీర్చుకోలేదండి ఆయన. కొట్టినా ప్రేమే, తిట్టినా ప్రేమే, ఏమన్నా చేయి నువ్వు, పరిమితి లేని ఆ ప్రేమను తలంచి తలంచి స్తుతింతును. ఆ ప్రేమకు పరిమితి అంటూ లేదండి. అపరిమితమైన ఆ ప్రేమ దాసుని రూపం ధరించిందండి. హల్లెలూయా. నేను మన మనుగురు వెళ్తే అక్కడ ఓ పాస్టర్ గారు ఉన్నారండి. 5500 మంది అనాథ పిల్లలు, లెప్రసీ వాళ్ళు, ఓల్డేజ్ హోమ్ వాళ్ళు, ప్రతిరోజు 5500 మందికి అన్నం పెడతాడు ఆయన మనుగురులో. తర్వాత 1050 చర్చెస్ కట్టాడు. 18 కార్లు పెద్ద పాస్టర్ గారు గిఫ్ట్ ఇచ్చాడు. 850 మోటార్ సైకిళ్ళు చిన్న సేవకులు గిఫ్ట్ ఇచ్చాడు. ఆయన నా పాదాలు గడిగాడండి. నేను ఒక చిన్న సేవకుని, పల్లెటూరులో సేవ చేస్తున్న చిన్న సంఘాలు కలిగిన ఒక చిన్న సేవకుని నేను. ఆయన 1050 చర్చిలు కట్టిన ఒక మిషనరీ ఆయన. నాకు ఏడుపు వచ్చింది. ప్రభువా, నేను వీళ్ళకి నేర్పించడం కోసం రాలేదని నాకు అర్థమవుతుంది ప్రభువా, నువ్వు వెళ్ళి నేర్చుకోరా అని నన్ను ఇక్కడ పంపించావు కదా తండ్రి. నేర్పించడం కోసం కాదు, నువ్వు నేర్చుకోవాల్సిన చాలా ఉంది, నేర్చుకో.
ఆయన 18 కార్లు గిఫ్ట్గా ఇవ్వగలిగిన ఆయన నా పాదాలు కడిగాడని భార్యాభర్త ఇద్దరు కూర్చుని. పాస్టర్ గారు వేడి నీళ్ళు పెట్టాను బాత్రూంలో అన్నాడండి. పాస్టర్ గారు కాసేపు మీకు పరిచయం చేయమంటారా, కాళ్ళకు నూనె రాయమంటారని అడుగుతున్నాడండి ఆయన. సిగ్గేస్తుంది నాకు. దాసుని రూపం ధరిస్తుంది. మా సంఘంలో ఆవిడ లక్ష్మి గారు అని నందివాడ బ్యాంక్ మేనేజర్ ఆవిడ. వాళ్ళ పాప సునీల్ అమెరికాలో ఉంటుంది. ఆవిడే ₹1,00,000 పంపిస్తుంది మీటింగ్కి. ఈవిడ అందరి కంచాలు గడగటం, మూతులు దొడవటం, ఎవరైనా ముసలోళ్ళు ఉంటే జాగ్రత్త కూర్చోబెట్టడం, తీసుకొచ్చి బ్యాంక్ సెలవు పెట్టుకుని ఆవిడకి గురక, రాత్రిపూట వాచ్మెన్ ఉన్నాడు, డ్రైవర్ ఉన్నాడు, మళ్ళీ తిరిగి ఆవిడకి వంట చేసుకోవడానికి ఒక వంట మనిషి ఉంది, పాచి పని చేయడం ఒక మనిషి ఉంది, సాకులు 5 జీతం ఇస్తుంది ఆవిడ. అక్కడ మేనేజర్ ఆవిడ. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కంచాలు గడుగుద్దమ్మా. ఆ మీటింగ్కి వెళ్తే బూట్లు తీసుకెళ్ళి సెల్ఫ్లో పెట్టాడు, టోకెన్ ఇచ్చాడు. సార్ మీరేం చేస్తారు సార్ అని అడిగాను. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తానండి బ్రదర్ అన్నాడు. మీ క్యాడర్ ఏంటి సార్ అన్నాను. నేను డిఎస్పీని సార్ అన్నాడండి. ఒక ఉన్నతమైన పోలీస్ అధికారి చెప్పుల దగ్గర ఉన్నాడండి. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఎప్పుడు దాసుల రూపం ధరిస్తారు. దేవునికి స్తోత్రం. అధికారాలు, పెత్తనాలు, ఆధిపత్యాలు కోరరు. మా పేరు చెప్పలేదు, మాకు పాట ఇవ్వలేదు. ఒక ఆవిడ అంటుంది, 5,000 ఇచ్చాను మా అయ్యగారు, మా అబ్బాయికి ఇచ్చి పంపించాను మీటింగ్, కానికి ఎవరని ఇచ్చాడా అయ్యగారు? సరైనోడు కాదు, నమ్మకం లేక అడుగుతుంది నన్ను. ఇచ్చాడమ్మ తెచ్చి అన్న. రాత్రి గంట అమ్మాయికి పాట ఇవ్వండి అయ్యగారు అంటుంది. 5,000 ఎందుకు ఇచ్చినావు? నేను పాట పాడాలి, నేను కనపడాలి, మా పేరు చెప్పాలి, మమ్మల్ని ఓట్ ఆఫ్ థ్యాంక్స్లో మమ్మల్ని ఎత్తిపట్టాలి. ఈ బుద్ధులు ప్రేమ గలవాళ్ళు కొండవండి. దాసుని రూపం ధరిస్తారు. ప్రేమ వేరు. అందుకన్నాడు, యెహోవా భక్తులారా మీరందరూ అక్కడ ఆగిపోవాకండి, ఆయన ప్రేమించేవారుగా మీరు మారిపోండి. హల్లెలూయా. అంతే. ఒక నన్ను ప్రేమిస్తే వాడి దగ్గర నేను నివాసం ఉంటానన్నాడండి దేవుడు. నేను నా తండ్రి వచ్చి వాని యొద్ద నివాసం ఉంటా. సీమోను, నువ్వు నన్ను ప్రేమించలా, ఈమె నన్ను ప్రేమించింది కాబట్టి ఈమె విస్తారమైన పాపాలు నేను క్షమించేస్తున్నా. ఆయన అన్నాడు, అతడు నన్ను ప్రేమిస్తూ ఉన్నవాడు గనక నేను అతన్ని తప్పిస్తా, విడిపిస్తా, గొప్ప చేస్తా, దీర్ఘాయుతో తృప్తిపరుస్తా, నాకు చూపిస్తా. ఇన్ని ఆశీర్వాదాలు ఎవరికి ప్రభు అంటే నన్ను ప్రేమించు వారి కొరకు. హల్లెలూయా. ఫీజీ అనే దేశంలో, టెవిన్యూ అనే రాష్ట్రంలో, ఓనా అనే పట్టణంలో భూకంపం వచ్చి అన్నీ కూలిపోయినాయండి. ఫీజీ అనే దేశంలో, టెవిన్యూ అనే రాష్ట్రంలో, ఓనా అనే పట్టణంలో భూకంపం వచ్చి మొత్తం బిల్డింగ్లు పడిపోయినాయి. కానీ ఒక్క దేవుని మందిరము మాత్రమే ఆ పట్టణంలో నిలిచి ఉంది. ఇంకానండి అది కూలిపోలా. ఒక దేవుని ఆలయం మాత్రమే ఉందండి. అది ఫోటో తీసి నాకు ఎవరు వాట్సాప్లో పెట్టారు. దేవుని ఎంత స్తుతించానయ్యా. అలాగే లోకమంతా పాపాన్ని ప్రేమించేవాళ్ళు, ఆ దుర్వ్యాపారంతో జీవితాలను పాడు చేసుకునేవాళ్ళు, దేవుని లోకాన్ని జుర్రుకునేవాళ్ళు, లోకాన్ని ఆస్వాదించేవాళ్ళు, పాపాన్ని కోసమై ప్రాకులాడేవాళ్ళు, వెంపర్లాడేవాళ్ళు, ఆరాటపడేవాళ్ళు, అరులు చాచేవాళ్ళు, పరుగులు పెట్టేవాళ్ళు, నాశనానికి పరుగులు పెడుతుంటే ఆయన్ని ప్రేమించేవారు తప్పించబడతారు, విడిపించబడతారు. అయ్యింకల్ ఒక గ్రామం ఉందండి కేరళలో. విజయవాడలో చార్లెస్ జాకబ్ గారు నాన్నగారి స్నేహితుడు అక్కడ సేవ చేస్తూ అనేక మందిని మార్చాడండి. ఆ ఊరోళ్ళు ఆయన చంపడానికి ఈయన వచ్చాక మన నోట్లో మట్టి కొట్టారా, సినిమా హాల్ బంధు, బ్రాందీ షాపులు బంధు, వ్యభిచారులు, బ్రోకర్స్, పని లేకుండా పోయింది, వ్యభిచారులు అందరూ దేశే పిల్లలు అయిపోయారు. వీళ్ళందరూ కలిసి కొంచెం అమౌంట్ పోగు చేసి ఆయనకి ఇచ్చారండి, రౌడీకి. ఆ పాస్టర్ గారిని వేసి క్రిస్మస్కి వస్తాడు, మిగిలిన అమౌంట్ ఆయన వేసేసాక ఇస్తామని మాట్లాడుకున్నారు. అప్పుడు విశ్వాసులు తెలిసింది, అయ్యా మా ఊళ్ళో మిమ్మల్ని చంపేస్తాకి ప్లాన్ వేసుకుంటున్నారు అయ్యగారు. అపాయము వచ్చినప్పుడు బుద్ధిమంతుడైతే దాక్కుంటారని మీరు చెప్తారు కదా, అందుకని మీరు రావద్దు అయ్యగారు, మేమే వచ్చేస్తున్నామని అయ్యింకల్ గ్రామస్తులు అందరూ ఆ అయ్యగారు ఉన్న పెద్ద మెయిన్ చర్చికి వెళ్ళిపోయారండి. అక్కడ క్రిస్మస్ ఆరాధన అయిపోయింది, భోజనాలు అయిపోయింది. చీకటి పడుతున్న సమయంలో గాలి వాన విపరీతంగా పెరిగిపోతుంటే, అమ్మ మీరు 18 కిలోమీటర్లు వెళ్ళాలి, ఎక్కడి నుంచి వెళ్ళబాకండి, పడుకోండి అమ్మ, పొద్దున్నే ఎదురుగాని తల్లి అని ఆ పాస్టర్ గారు భోజనం చెప్పి పెట్టి ఆనందం పడుకోబెట్టారు మందిరంలో. ఈ లోపున గాలి వాన పెరిగిపోయింది, సునామీ వచ్చింది. డిసెంబర్ 25వ తేదీ రాత్రి వచ్చి ఆ అయ్యింకల్ అనే గ్రామం సముద్ర తీరానే ఉంటుందండి. ఒక బలమైన అల వచ్చి అలా ఢీకొని ఆ గ్రామాన్ని సముద్రం తీసుకెళ్ళిపోయిందండి. పాపాన్ని ప్రేమించేవాళ్ళు, దేవుని పిల్లల్ని, సేవకుల్ని హింసించేవాళ్ళు అట లోకంలో సముద్రంలోకి వెళ్ళిపోయారు, నాశనం అయిపోయారు. కానీ ఆ ఆపద కాలం వచ్చినప్పుడు ఆయన పిల్లలను దేవుడు తన పర్ణశాలలో దాచేసుకున్నాడండి, అరిచేతిలో చెక్కేసుకున్నాడండి. వస్తుంది లోకం మీదకి ఉపద్రవం వస్తుంది. అప్పుడు పాపాన్ని ప్రేమించేవారు ఒకవేళ తప్పించబడరేమో, కానీ ప్రభువుని ప్రేమించేవారు
తప్పనిసరిగా దేవుని వాగ్దానం నెరవేర్చుతాడు. మనం తప్పించబడతాం, విడిపించబడతాం. కష్టాలు లేని, కన్నీళ్ళు లేని, ఆకలి లేని, దప్పిక లేని, సూర్యులు లేని, చంద్రులు లేని, వ్యాధులు లేని, బాధలు లేని దైవరాజ్యంలో యుగయుగాలు దేవునితో ఉండే ఆ మహాభాగ్యాన్ని, 7 ఏళ్ల విందులో 1000 ఏళ్ల పాలనలో యుగయుగాలు దేవునితో ఉండే గొప్ప భాగ్యాన్ని మనము కలిగి ఉండాలంటే మనము ఇప్పుడు పాపాన్ని ప్రేమించగా, లోకాన్ని ప్రేమించగా, దేవుని కన్నా అధికంగా ఎవరిని దేనిని ప్రేమించగా సదా మనం ప్రభువుని ప్రేమించుదుముగాక. అబ్రహాము ఇస్సాకును ప్రేమించినట్లు, ఇస్సాకు రెబెకాను ప్రేమించినట్లు, రెబెకా యాకోబును ప్రేమించినట్లు, యాకోబు రాహేలును ప్రేమించినట్లుగా దేవుడు మనల్ని ప్రేమించాడు. అలాంటి ప్రేమను మన నుంచి దేవుడు ఆశిస్తున్నాడు. యెహోవా భక్తులారా, మీరందరూ నన్ను ప్రేమించండి. ప్రేమిస్తే మీ జీవితంలో ఇలాంటి కార్యాలు నేను చేయబోతున్నా. మిమ్మల్ని నేను ఆస్తికర్తలుగా ఉంచబోతున్నాను. కంటికి కనబడినవి, చెవికి కనబడి ఎన్నో మీకోసం సిద్ధపరుస్తాను. నేను మీతో నివాసం ఉంటాను. నేను మీకు అనేక ఆశీర్వాదాలతో పాటుగా రేపటి దినాన ఉగ్రత నుంచి తప్పిస్తా, విడిపిస్తా. మీ జీవితంలో గొప్ప స్థానాల్లో మిమ్మల్ని నా సరసన కూర్చుండబెట్టే వధువు సంఘంగా మార్చబోతున్నాడు. అట్టి కృప, అట్టి ధన్యత, అట్టి భాగ్యము కూడిన మనకందరికీ పరిశుద్ధాత్మ దేవుడు దయచేయునుగాక. ఈ మాటలు దుష్టుడు ఎత్తుకుని పోకుండా నీరు కట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఫలింప చేయునుగాక. ప్రభువునందు పడిన ఈ ప్రయాస వ్యర్థము కాకుండా ప్రయాసకు మించిన ఫలితాన్ని సంఘానికి దేవుడు దయచేయునుగాక. తలలు వంచండి, కన్నులు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తలలు వంచి ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడిన శ్రేష్టమైన మాటలను బట్టి అందరం కూడా ప్రార్థన చేద్దాం. వెత్తబడినటువంటి శ్రేష్టమైన వర్తమానం మన జీవితంలో, మన కుటుంబంలో దేవుడు ఆశీర్వాదకరంగా, మేలుకరంగా దేవుడు నింపినట్లుగా అందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవా, ఈ రాత్రి నా తండ్రి ప్రభా, నీ ప్రేమను నాకు పరిచయం చేసిన దేవుడవు. దైవిక ప్రేమ శ్రేష్టమైనదని అద్భుతమైనటువంటి వర్తమానము ద్వారా నాతో మాట్లాడిన తండ్రి నీకు స్తోత్రాలంటూ ప్రభుత్వంలో ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్, నీ స్తోత్రాలు. పరిశుద్ధుడా, నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు. వాక్య ధ్యానం నిమిత్తమే, వాక్య పరిచయం నిమిత్తమే దేవుని దాసులు విజయరాజు గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు తండ్రి. ఈ రీతిగా ప్రభువా, ఈ సంవత్సరం తండ్రి, ఈ 17, 18, 19 ఈ తారీఖుల్లో ప్రభువా, ఈ కృపా మందిరాన్ని ప్రేమించి, దైవ సేవకులను ప్రేమించి, ఇదిగో తండ్రి, ఈ సభలను బట్టి మీకు స్తోత్రం నాయన. మొదటి దినం మీరు జరిగించారు. ఈ రెండవ దినం నాయన దైవ సేవకుల్ని ఇంతవరకు నాయన ఇదిగో దైవదాసుల ద్వారా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. మీకు వందనాలు అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నాయన, ఇదిగో ప్రభువా, మేము ఇంకను భక్తిహీనులై ఉండగానే నాయన, ఇదిగో తండ్రి, మేము ఇంకను పాపం చేస్తున్నప్పుడే మా కొరకు తండ్రి మరణించారు నాయన. అయ్యా ఇదిగో తండ్రి, మేము నిన్ను ప్రేమించలేదు కానీ మీరు మమ్మలను ప్రేమించారు అయ్యా. నాయన, పరలోకాన్ని విడిచిపెట్టి తండ్రి మరి ఈ లోకానికి వచ్చారు తండ్రి. మానవ రూపాన్ని మీరు దాల్చారు ప్రభువా. నాయన నీకు స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలు గొప్ప దేవుడా. యేసయ్యా, యెహోవా కాగల జనులు మీరు ధనిలని మీరు చెప్పారు ప్రభువా. నీకు స్తోత్రం తండ్రి. నాయన, లోకముని ఎంతో ప్రేమించ, ప్రాణం పెట్టినంతగా మీరు ప్రేమించారు ప్రభువా. నీకు స్తోత్రం తండ్రి, నీకు వందనాలయ్యా. నాయన, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తండ్రి నాయన, ఇదిగో తండ్రి అయ్యా, నీ యొక్క ప్రేమను నాయన మా మీద కుమ్మరించావు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభువా నాయన, ఇంతవరకు వాక్యం విన్నారు తండ్రి. ఈ రాత్రి ప్రభువా ప్రతి ఒక్కరికి నాయన అయ్యా ఇదిగో పాప క్షమాపణ పొంది పాప విషయమై తండ్రి రక్షణ పొందడానికి సహాయం చేయండి అయ్యా. నీకు స్తోత్రాలు అయ్యా. ఈ కాలనీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి మీ రక్షణ దయచేయండి, పాప క్షమాపణ దయచేయండి అయ్యా. సంఘంలో చేర్చబడటానికి మీరే సహాయం చేయమని ఆయన విత్తబడిన వాక్యం మంచి నెల ఏ రీతిగా ఫలిస్తుందో ఆ రీతిగా ఫలించడానికి మీరు సహాయం చేయండి అయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. నేను ఇక్కడ ఉన్న రక్షణ లేని బిడ్డలందరికీ మీ రక్షణ మీరు అనుగ్రహించమని, నీ బిడ్డల ఈ ప్రభువా నీ రాజ్యానికి వారసులు కావటానికి మీరే సహాయం చేసి మీ కృపతో నింపండి. దైవ సేవకులను, కుటుంబాన్ని, సంఘాన్ని మీరు దీవించి నీ కృపతో మీరు నింపి ప్రయాణంతో తోడుగుండి సహాయం చేయమని యేసయ్య అతి శ్రేష్ఠ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే నెడదోలం చూసినటువంటి దేవుని దాసులు దైవజనులు గారు, కిరణ్ గారు దయచేసి ముందుకు రావాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా. గడి చెప్తామండి. హల్లెలూయా.
మరి మంచిది ప్రియులరా, మరి నిన్న ఈరోజు దేవుడు అద్భుత రీతిగా తన కృపలో తన చిత్తములో మరి 2 రోజు సభలు దేవుడు అద్భుత రీతిగా దేవుడు జరిగించాడు. మరి రేపటి దినం ఆఖరి సభ, ఆమేన్ హల్లెలూయా. ఆఖరి సభ రేపటి దినాన దైవజనులు శుభాకర్ అయ్యగారు మన మధ్యకు రాబోతున్నారు రాజమండ్రి నుంచి. మరి అందరూ కూడా మరి రావాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. ఇంకెవరైతే దేవుని కృపలో ఉన్నారో వారందరిని కూడా మీరు వారిని ప్రేరేపించండి, ప్రార్థించండి, వారిని కూడా ఈ సభకు తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. స్తోత్రం, హల్లెలూయా. గట్టి చెబుదండి, హల్లెలూయా. మరి మంచిది ప్రియులరా, ప్రభుత్వంలో మనము ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంలోనికి వెళ్ళే ముందు మనకందరికి కూడా ప్రేమ విందు ఏర్పాటు చేయబడింది. అందరూ కూడా భోజనం చేయాలి, భోజనం చేసి వెళ్ళాలని ప్రభుపేట మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. మరి విషయాలు మీరు గమనించాలని మీకు మనవి చేస్తున్నాను. రేపు 3వ సభ ఆఖరి దినం కనుక ఎగ్జాక్ట్గా 6:30 గంటలకే మరి ప్రార్థన ప్రారంభించడం జరుగుతుంది. 9 గంటలకే మరి వాక్యమునకు సమయం ఇవ్వడం జరుగుతుంది కనుక సమయాన్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం త్వరగా రావడానికి మీరు అందరూ కూడా ప్రయత్నం చేయాలని ప్రభుపేట మీ అందరికీ మనవి చేస్తున్నాను. హల్లెలూయా. ఇంకొక విషయం, దూర ప్రాంతం నుంచి మీరు వచ్చారు, ఎంతో ప్రేమతో దేవుని సన్నిధిని అనుభవించడానికి వచ్చారు. నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి, గృహానికి చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ప్రార్థన పూర్వకంగా మరలా మీ గృహానికి వెళ్ళాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. మరి ఈ సమయంలో ఆఖరి ప్రార్థన ఆశీర్వాదములతో ఎమ్మాన్యుల్ అయ్య గారు మరి ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తారు. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభువా, సర్వాధికారి, మీకు వందనాలు, స్తోత్రాలు 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 నాయనా. ఈ 2వ రాత్రి మీ దయ మీ కృప మీ సంకల్పాన్ని బట్టి ప్రభువా, మీ దాసులను పినెహాసయ్య గారిని నిలబెట్టుకుని ప్రభువా చక్కని సందేశాన్ని మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఆహ్వానించిన మీ దాసులు సోమరాజు గారిని బట్టి, మీ దాసురాలను బట్టి, బిడ్డలను బట్టి, సంఘాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఈ 2 దినాలు పడిన ప్రయాస కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రేపు రాత్రి జరగబోతున్న ఆఖరి రాత్రి సభను బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. రాబోతున్న దైవజనులను బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. చక్కని సందేశం ద్వారా మీ సావుకుని మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి కూడా వచ్చిన ప్రతి బిడ్డలను బట్టి మీకు వందనాలు తండ్రి. ఎంత ప్రయాసపడి వచ్చారో ప్రతిఫలాలు వారికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. వచ్చిన సావుకులను బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. సభల్లో ప్రభు ఏకీభవించిన ప్రతి బిడ్డను బట్టి, సహకరించిన ప్రతి బిడ్డను బట్టి ప్రభా మేము సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. ప్రతిఫలాలు వారికి మెండుగా మీరు దయచేయండి. ఈ 2 రోజులు ప్రభా ఈ సభలు నాయన ఈ కాలనీకి ఆశీర్వాదకరంగా మీరు మార్చినందుకొరకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. మీ కార్యాలు మెండుగా జరిగించండి. మీ దాసుని ప్రయాస వ్యర్థము కాకూడదు నాయన. ఆత్మల భారం కలిగి ప్రయాసపడుతూ ఉండగా మీ కార్యాలు మీరు జరిగించండి. ఈ కాలనీలో ప్రతి కుటుంబం ప్రభా అయ్యా మందిరానికి వెళ్ళడానికి కృప చూపించండి. కడవరి కాలములో ఉన్నాము తండ్రి, దుర్దినాల మధ్యలో ఉన్నాం ప్రభా. ఎక్కడ చూసినా భయంకరమైన వార్తలు వింటూ ఉన్నాం దేవా. సమయం ఉండగానే సద్వినియోగపరుచుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి. క్రీస్తు యేసు ప్రేమలో, క్రీస్తు యేసు సారూప్యములో మార్చబడినట్లు మీ కృప సహాయించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మెట్టుకు మీ దయ వల్ల ప్రభా ఈ 2 రోజుల సభలు మీరు అద్భుతంగా జరిగించినందుకు స్తోత్రాలు. రేపు రాత్రి కూడా అద్భుతంగా మీరు జరిగించండి. ప్రయాసకు తగిన ప్రతిఫలం ఇచ్చి మీరు మహిమను పొందమని మీ కరుణా హస్తాలుగా అప్పగించుకుంటూ దేవా ఎంతగానో ప్రేమతో ప్రేమ విందు సిద్ధపరిచారు. బిడ్డలందరూ కూడా మీరు ప్రభా చక్కని భోజనాలు చేసి వెళ్ళటానికి కృప చూపించండి. వారి వారి ప్రయాణాల కొరకు ప్రార్థన చేస్తున్నాం, ప్రాంతాల కొరకు ప్రార్థన చేస్తున్నాం, వచ్చిన వాహనాల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మంచి ప్రయాణాలు మీ బిడ్డలకి ఇవ్వండి. క్షేమంగా తీసుకొచ్చారు, చక్కని సందేశం వినిపించారు నాయన. తిరిగి మరల వారి గ్రామాలు నాయన క్షేమంగా గమ్యాన్ని చేరడానికి కృప చూపించండి. ఎక్కడ అపాది నాయన ఆటంకపరచకుండా మీ బిడ్డలకు మంచి ప్రయాణం మాకందరికీ మీరు దయచేయండి. ఆఖరి సభ రేపు రాత్రి అందరూ కలిసి మరలా మీ నామమును మరింతగా గణపరిచే భాగ్యము దయచేయమని శ్రేష్టమైన సంగతి వినడానికి ప్రతి బిడ్డలు రేపు రాత్రికి మరింతగా ప్రజలు నాయన తరలి రాగలిగిన కృప చూపించమని మీ చేతులకు అప్పగించుకుంటూ మా రక్షకుడును ప్రియకుమారుడునైనా క్రీస్తు యేసు వారి ఉన్నతమైన నామములో
ప్రార్థించి మనవులు పొందుకున్నాము పరమ తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసమును, కాపుదల భద్రతయు, ఈ 2 రాత్రి అద్భుతంగా జరిగించిన దేవుని కృప రేపు రాత్రి ఆఖరి సభ కూడా అద్భుతం జరిగించి అనేకులకు దీవెనకరంగా ఈ సభలు జరుగునుగాక. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు.